పరమభాగవతోత్తముడు శ్రీమన్నారాయణుని వాహనమైన గరుత్మంతుడొచ్చి రామలక్ష్మణుల్ని నాగపాశముల నుండి విముక్తులను చేసి వెళ్ళిపోగానే వానరులు ఆనందంతో జయ జయధ్వానాలు చేశారు. చాలామందికి ఇక్కడ ఒక అనుమానం కూడా ఉంది, ఎందుకు వానరులు చీటికి మాటికి జయ జయధ్వానాలు చేస్తున్నారు అని. రామచంద్రుడు ఉట్టిన జయ జయ అనే శబ్దాన్ని వాళ్ళ చేత పలికింపడు. సీత రామలక్ష్మణులు ఈ నాగపాశబద్ధులై ఉన్నప్పుడు చూచింది. వాళ్ళు మరణించారేమో అని దుఃఖిస్తోంది. పక్కనున్నటువంటి సరమ వాళ్ళకేం ఇబ్బంది లేదన్నది, త్రిజట ఓదార్చింది. అయినప్పటికీ లోపల ఎంతో కొంత సీతకి బెంగ ఉంటుంది. ఇప్పుడు వానరులు సింహధ్వానాలు చేసి జై శ్రీరామ నరిచారనుకోండి, ఈ అరుపులు లంకంతా ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ శబ్దములు సీత చెవిలో పడతాయి. అప్పుడు సీత ఓహో రామలక్ష్మణులు తిరిగి స్పృహలోకి వచ్చారు, ఆరోగ్యవంతులయ్యారు, అందుకే వానరులు ఈ విధంగా సింహగర్జన చేస్తున్నారు అని సంతోషిస్తుంది. దాంతోపాటు పక్కనున్న త్రిజట లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెబుతారు ఈ విషయం. రాక్షస స్త్రీలు కూడా ఉన్నదన్నట్టుగా చెబుతూ ఉంటారు. 24 గంటల న్యూస్ ఛానల్ లాగా వాళ్ళు కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉంటారులేండి. ఇదిగో రామలక్ష్మణులు పడిపోయారని చెప్పినట్టే రామలక్ష్మణులు లేచారని కూడా చెప్పేవారట. అప్పుడు సీతకి ధైర్యం వస్తుంది, ప్రాణత్యాగం చెయ్యదు. అందుకని సీతను కూడా దృష్టిలో పెట్టుకుని పదే పదే వానరులు సింహధ్వానాలు చేస్తున్నప్పుడు రాముడు చెయ్యండి అన్నాడు తప్ప వద్దనలేదు. పైగా రాముడికి జయ జయధ్వానాలు పెడితే ఆ జయ జయధ్వానాల వల్ల చేసిన వాళ్ళు శుభం పొందుతారు. ఆ విషయం చాలాసార్లు మీకు చెప్పాను. భగవంతునికి జయం కోరుకుంటే మనకి జయం లభిస్తుంది. గురువుగారికి బలం పెరగాలని వీరు కోరితే ఆ బలం మీకు పెరుగుతుంది. అది ఒక ధర్మం అన్నమాట. ధర్మం యొక్క లక్షణం ఏమిటంటే ఇతరులకు నువ్వు ఏది కోరితే తిరిగి వస్తుందన్నమాట. అందుకే పరులకు సాధ్యమైనంత వరకు అపకారం కోరవద్దు, పరులకు కీడు కోరవద్దు అన్నారు. ఒక అద్భుతమైన శ్లోకం కూడా ఉంది. నువ్వు వెడుతున్న మార్గంలో ఎవరైనా నీకు ముళ్ళు పరిస్తే నువ్వు ముళ్ళు బదులుగా వాడు వెళ్ళే మార్గంలో పువ్వులు పరుచు. వాడి ముళ్ళకి బదులుగా వాడికి త్రిశూలాలు వచ్చి పడతాయి, నీ పువ్వులకి బదులుగా నీకు అపూర్వమైన ఫలాలు లభిస్తాయి అని ఒక శాస్త్రం అన్నమాట. కానీ ఇది ఎక్కడ అంటే సాటివారితో, సాటి ధర్మం కలిగిన వాళ్ళతో. అదే మళ్ళీ దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి పాపాత్ములు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ సరిహద్దుల్లోంచి, పాకిస్తాన్ సరిహద్దుల్లోంచి వచ్చిపడేటటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం అప్పుడు పువ్వులు వేయకూడదట. అప్పుడు వాడు ముళ్ళు వేస్తే నువ్వు బాంబే వేయచ్చు. వాళ్ళు టెర్రరిస్టులు, దేశానికి ముప్పు తెచ్చి పెడతారు. చైనా బోర్డర్ దాటి మన వైపు వస్తూ ఉంటే మా గురువుగారు చెప్పారండి, మీరు ముళ్ళు వేస్తే మేము పూలు వేస్తామంటే ఆ తర్వాత మనం ఫూల్స్ అవుతాం. అందువల్ల అక్కడ మాత్రం ఏం చేయాలన్నమాట, చితక్కొట్టి పారేయాలి, తుపాకులతోటే పేల్చేయాలి. ఇది ఎవరికి చెప్పారు? ఇలా మీలాంటి సత్సంగంలో ఉన్నవాళ్ళు ఒక్కోసారి కోపం వచ్చి క్షణికోద్రేకంతో అవతల వాడిని తిడితే మీరు తిట్టద్దన్నారు. అంతే తప్ప మూర్ఖుల దగ్గర ఇది పనిచేయదు. రావణాసుడు బాణాలు వేస్తూ ఉంటే వానరులు వచ్చి నీవు బాణములు వేయము, పద్మాకర్ గారు చెప్పారు పువ్వులు వేస్తామంటే నవ్వులు పాలవుతాం. కాబట్టి అక్కడ బాణాలు వేయాలి. మాయికుల దగ్గర మాయనే ప్రదర్శించాలి, సాటివారి దగ్గర మాత్రమే సహనం ప్రదర్శించాలి. ఇంట్లో భార్యాభర్తలు కొట్టుకుంటున్నప్పుడు ఆ భార్యాభర్తల మధ్యలో తగాద పెట్టద్దన్నారు తప్ప బయట తగాద పెట్టడం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే ధర్మం సూక్ష్మమైనది, అది గ్రహించి నడుచుకోవాలి. ఈ జయ జయధ్వానాలకి మొత్తం లంకంతా దద్దరిల్లిపోయింది. రావణుడు కంగారు పడ్డాడు. వెంటనే గూఢచారులు పిలిచి ఇదేమిట్రా, ఇందాకటిదాకా ఏడుపు మొహాలతో ఉండి కదలలేకపడి ఉన్నటువంటి వానరులంతా హఠాత్తుగా జయ జయధ్వానాలు చేస్తున్నారు, సంతోషంతో పట్టలేక గంతులు వేస్తున్నారు, కారణం ఏమిటి, ఇంతలోనే ఏం మార్పు వచ్చిందన్నట్ట. రామలక్ష్మణులు నాగపాశ బద్ధులై ఉన్నారు. నాగపాశాలు వాళ్ళు బంధించాయి. మరికొద్దిసేపట్లో ప్రాణాలు కూడా కోల్పోతారు అని ఇంద్రజిత్తు చెప్పాడు. అసలు నా అనుమానం చచ్చే ఉండాలి వాళ్ళు, కాకపోయినా మరణించడానికి సిద్ధంగా ఉన్నారనుకున్నాను. అలాంటి వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వానరుల నోటి నుంచి ఈ జయకారములు ఎలా వస్తాయి? బహుశా వాళ్ళు ఏమన్నా విముక్తులయ్యారా అనగానే కొంతమంది నిశాచరులు పరుగు పరుగున ప్రాకారాలు ఎక్కి ఆ పైనుంచి సుగ్రీవుడి యొక్క సైన్యాన్ని చూశారట. సుగ్రీవుడి సైన్యం అటు ఇటు పరుగెత్తడం, ఆ వానర సైన్యం మధ్యలో ఠీవిగా మహాకాంతితో రామలక్ష్మణులు పెద్ద పెద్ద కోదండములు ధరించి వెళ్ళడం,
ఇవన్నీ చూడగానే ఒక్క క్షణకాలంలో వాళ్ళంతా నిరుత్సాహం పొందేశారు. విషేదుహు ప్రేక్ష్య రాక్షసాహ. విషేదుహు అన్నారు అంటే ఏమిటనమాట, విషాదగ్రస్తులైపోయారు, బాధపడిపోయారు. ఇంద్రజిత్తు అంతటి వాడు నాగపాశాలు విడిచిపెడితే బాణాల రూపంలో ఉన్న పాములు ఈ రామలక్ష్మణుల్ని బంధించగా వాళ్ళు మరణిస్తారని మనం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఉత్సాహంతో పైకి లేచారు. వాళ్ళ శరీరాన్ని బంధించిన పాశాలు ఏమైపోయాయి, వీళ్ళని ఎవరు రక్షించారు, ఈ లెక్కన ఇక వీళ్ళని చంపే శక్తి ఈ ప్రపంచంలో లేదా అని భయపడ్డారు. తప్పదు కనుక రావణుడి దగ్గరకు వచ్చారు. రావణాసుడికి ఇష్టం లేకపోయినా కొన్ని చెప్పక తప్పదు కదా, వాడేమో ఏదైనా చెబితే కోపగిస్తాడు, ఇదో సమస్య వాడితోటి. వాడి దగ్గరకు వచ్చి, మహారాజా ఉన్నది ఉన్నట్టుగా చెప్పమా లేకపోతే నీకు ఇష్టమైనట్లుగా చెప్పమా అన్నారట. అబ్బెబ్బే ముఖప్రీతి మాటలొద్దు, ఉన్నది ఉన్నట్టే చెప్పన్నాడు వాడు. యౌ తౌ ఇంద్రజితాయుద్ధే భ్రాతరౌ రామలక్ష్మణౌ నిబద్ధౌ శరబంధేన నిష్ప్రకంపభుజౌ కృతౌ. రామలక్ష్మణులు అన్నదమ్ములు ఒకేసారి నాగపాశాల చేత చుట్టబడి కళ్ళు తిరిగి కింద పడిపోయారు. ఒక గంట క్రితం వరకు అలాగే ఉన్నారు, ఇంచుమించుగా ఒక గంటన్నర క్రితం వరకు వాళ్ళ శరీరాలు కదలలేని స్థితిలో ఉన్నాయి. మృత్యువుకి దగ్గరగా వెళ్ళారు వాళ్ళు. అటువంటి వాళ్ళు హఠాత్తుగా కోదండములు పుచ్చుకొని వానర సైన్యంలో టీవీగా తిరుగుతున్నారు. ఇంద్రజిత్తు వేసిన బాణాలకు వాళ్ళు ఒళ్ళంతా గుచ్చుకుపోయి ఆ బాణాల నుంచి రక్తం కారిపోతూ ఉండడం మేము చూసాం. నిజంగా ఇంద్రజిత్తు బాణాలకి రామలక్ష్మణుల శరీరాలన్నీ పుళ్ళైపోయాయి, నెత్తురు కారింది కూడా. కానీ ఇప్పుడు అదే విచిత్రమో, ఒంటి మీద ఒక్క మచ్చలేదు, గాయపు మచ్చలేదు, అందులోంచి నెత్తురు కారటం లేదు. వాళ్ళు సముత్సాహంతో ఉన్నారు. మంచి మదించిన ఏనుగుని తామర తూడుతో కట్టారట ఎవరో వెళ్ళి. తామర పువ్వుకి కింద కాడు ఉంటుంది కదా, ఆ కాడంతా దాని బతికంత ఇలాంటి విరిగిపోతూ ఉంటుంది. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు, తామర పువ్వుని దండగా మార్చాలంటే ఇలా లాగి ఆ నారతోటి మెళ్ళో ఓ దండ కింద బంధిస్తారు. తామర తూడుతో మదపుటి ఏనుగుని గడితే ఏమవుతుంది, ఆ ఏనుగు ఆ తామర తూడిని పుట్టుకుని తెంచేస్తుంది. మనమే తెంచుతున్నాం కదా, ఇక మదపుటి ఏనుగు దాకా ఎందుకులేండి వెళ్ళడం. కానీ ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, మదపుటేనుగును తామరతూడుతో కట్టడం ఎటువంటిదో రామలక్ష్మణుల్ని నాగపాశములతో కట్టడం అటువంటిదేమో అని మాకు అనిపిస్తుంది అన్నారు వాళ్ళు. ఇప్పుడు యుద్ధరంగంలో టీవీగా తిరుగుతున్నారనగానే ఒక్క క్షణకాలం వాడు ఖిన్నుడైపోయాడు. ఏమి విచిత్రం ఇది, ఈ రామలక్ష్మణులతో తగాదా వచ్చినప్పటి నుంచి అన్ని విచిత్రాలే జరుగుతున్నాయి లంకానగరంలో. ఇంద్రజిత్తు మహాతపస్సు చేసి నాగపాశాలు పొందాడు. అవి మామూలువి కావు. ఘోరై దత్తవరై బద్ధౌ శరై ఆశీవిషోపమై. ఆశీవిషములు అంటే మహా తీవ్రమైన విషంతో కూడిన బాణాలవి. అవన్నీ ఇంద్రజిత్తు తపస్సు చేసి సంపాదించాడు. అగ్నిని, బ్రహ్మని, ఇటువంటి వాళ్ళందరినీ తన తపశ్శక్తితో మెప్పించి భయంకరమైన విషసర్పాలని అస్త్రాలుగా పొందాడు. ఆ విషసర్పాలు బాణాల రూపంలో ఇంద్రజిత్తు దగ్గర ఉంటాయి. అవి నిజానికి బాణాలు కావు, పాములే. వీడి మంత్రం వల్ల అతనికి లొంగిపోయి అతని దగ్గర బాణాల రూపంలో ఉన్నాయి. అతను ఏం చెబితే వింటాయి. అటువంటి వాటిని ప్రయోగించాడు రామలక్ష్మణుల మీద. మంత్రప్రభావంతో వెళ్ళి రాముణ్ణి లక్ష్మణుడిని బంధించాయి. వాటి నుంచి రామలక్ష్మణులు విముక్తి పొందారా? దీన్ని బట్టి చూస్తూ ఉంటే మన వాళ్ళ దగ్గర ఉన్న మంత్రాలా లేకపోతే పిచ్చి పిచ్చి తంత్రాలు అర్థం కావటంలా. ఇంతవరకు రాక్షస సైన్యానికి తిరుగులేదనుకున్నాను, రాక్షసులు మహాపరాక్రమవంతులు అనుకున్నాను. సంశయస్థం యదం సర్వం. ఇప్పుడు నాకు అంత అనుమానం వచ్చి పడింది. ఇంద్రజిత్తు కానీ కుంభకర్ణుడు కానీ నేను కానీ మేము బలవంతులం కాదేమో అని అనుమానంలో పడ్డాం అన్నారట. ఒక్కసారి మనిషికి ఆత్మబలం తగ్గిపోతే ఇంక అక్కడి నుంచి వాడు క్షీణించిపోతాడు. పైగా జరుగుతున్న ఘటనలు కూడా అలాగే ఉన్నాయి. ఎన్ని ప్రయోగములు చేసినా అందులోంచి రామలక్ష్మణులు బయటకు వస్తూనే ఉన్నారు. కాబట్టి బహుశా మనవాడు పాములకి బదులుగా ఏ తామర పువ్వులో విసిరుంటాడు. కానీ అలా వెయ్యడే మా వాడు. సందేహం లేకుండా అవి అమోఘమైన అస్త్రాలే. అస్త్రాలు కూడా బహుశా వ్యర్థమైపోయి ఉంటాయి. ఈ రామలక్ష్మణులు మానవులు అయ్యుండరు అని పలికి అంతలోనే మళ్ళీ ధైర్యం తెచ్చుకొని ధూమ్రాక్షుడికేసి తిరిగాడు. ధూమ్రాక్ష
మహాసైన్యాన్ని వెంట పెట్టుకుని వానర సైన్యం మీదకి యుద్ధానికి వెళ్ళు. నీ పరాక్రమం నాకు తెలుసు. త్వం వధాయాభినిర్యాహి రామస్య సహ వానరై. ఒకప్పుడు నీ పరాక్రమం గురించి నేను చూశాను. దేవతలతో కూడా పోరాడిన వాడివి నువ్వు, ఇంద్రుడి కొడుకుని బంధించిన వాడివి నువ్వు. తక్షణం వెళ్ళి రాముణ్ణి వానరులతో పాటు సంహరించు. రామలక్ష్మణుల్ని సంహరించే శక్తి నీకు తప్ప ఎవరికి లేదు పొమ్మన్నట్టు. ఇంద్రజిత్తు బంధించలేని వాడిని ధూమ్రాక్షుడు వెళ్ళి చంపుతాడా? అదే వెరితనం అంటే. మూర్ఖుడు చివరి దాకా ఆ మూర్ఖత్వం విడిచిపెట్టాడండి. కొంతమంది ఈ రావణాసురులాగే చచ్చినా నేను ఎవడి మాట విన్నంటాడు. ఇక చచ్చాక వినేదేమిది? రావణుడు అంతే, నేను ప్రాణం విడిచిపెట్టినా సీతనివ్వనంటాడు. అలాగే ప్రాణం విడిచిపెట్టాడు, వాడు ఒకడు పోతే పోతాడు. మూర్ఖుడు తన కుటుంబాన్ని నాశనం చేస్తాట. అందుకే నీచాశ్రయా నశోభంతే, నీచుల్ని ఆశ్రయించుకుంటే శోభించరు అని శాస్త్రం పలుకుతోంది. మంచివాడిని ఆశ్రయించుకుంటే శోభిస్తాం తప్ప పనికిమాలిన వాడితో తిరిగితే ఉంది. ఓ తాగుబోతాడితో స్నేహం చేస్తే నువ్వు తాగుబోతాడు అంటారు. అందువల్ల ఈ రావణుడి యొక్క కూడు తిన్నారు, ఇప్పుడు వాడితో పాటే కూలిపోతున్నారు వీళ్ళంతా. ధూమ్రాక్షుడికి ఉత్సాహం కలిగింది. ఉత్సాహంతో వెంటనే లేచి రావణుని చుట్టూ ప్రదక్షిణం చేసి సేనాధిపతిని పిలిచి, రాజాజ్ఞతో ఇప్పుడే నేను దండయాత్రకు వెడుతున్నాను, అఖండ సైన్యం నాకిమ్మన్నట్ట. వెంటనే 10 లక్షల సైనికుల్ని పంపించాడు ప్రహస్తుడు ఇతనితో పాటు. ఆ సైనికుల్ని వెంట పెట్టుకుని పొంగిపోతూ యుద్ధానికి వెళ్ళాట. ఈ పూట నేను నా శూలంతో రాముడిని పొడి చేస్తాను, బాణాలతో లక్ష్మణుడిని వధిస్తాను, వానరులందరినీ చీల్చి చెంటాడతాను. ఒరే కూడా ఉన్నవా రాక్షస వీరులారా, మీరు చచ్చిపోయిన వానరుల్ని పీక్కు తినేయండి, కడుపు నిండా కావలసినంత ఆహారం పెడతాను. ఒక్కొక్క వానరుడు మీకు ఒక ఇడ్లీ, వాళ్ళ రక్తమే చట్నీ, శుభ్రంగా తినేయండి అని వాళ్ళందరికీ గండ్రగొడ్డళ్ళు, కత్తులు, కటార్లు, సోలాలు, ధనుసులు ఇచ్చి వాళ్ళతో పాటు బయలుదేరాట. ఓ రకరకాల ఆయుధాలు అండి, ఇందులో చాలా రకాల ఆయుధాలు అన్నమాట. విచ్చు కత్తులు ఉంటాయి, ఇటు కూడా పదును ఉంటాయి వాటికి. అటువంటి కత్తులు కూడా తీసుకు బయలుదేరారు. వీడు వెడుతున్నప్పుడు కంచరగాడిదలు పూంచిన రథం ఎక్కట. గాడిదలు కదా వాళ్ళంతా, ఈ అడ్డగాడిదకి కంచరగాడిదలు అన్నమాట రథానికి కట్టారు. ఆ గాడిదలు కూడా పిశాచి ముఖాలు కలిగినటువంటి గాడిదలు. పైన మంచి ధ్వజం కూడా రెపరెపలాడుతున్నది. సారథి వాడు పిశాచి ముఖుడే. దాదాపు 1000 కంచరగాడిదలు పూంచినటువంటి రథంలో బయలుదేరాట. ఒక్కొక్కప్పుడు మనం బయలుదేరుతున్న పని ఏమవుతుందో మనకు ముందే చెబుతుందండోయ్. వీడు బయలుదేరుతూ ఉంటే గద్దొచ్చి వాడి ధ్వజాన్ని టిక్కను కొట్టిందట. వాడి జెండా విరిగి కింద పడిపోయింది. అక్కడితో వాడి ఎజెండా అయిపోయినట్టే. ఈలోపు నక్కలు అరవడం మొదలెట్టే వాళ్ళకి ఎదురుగుండా. ఈ పిచ్చాళ్ళు అనుకున్నారట, భలే ఉత్సాహంగా ఉంది చూడడానికి, గద్దలు ఎగురుతున్నాయి మన దగ్గర, నక్కలు చరుస్తున్నాయి, ఇవి మనకు శుభసూచికలు అనుకున్నారట. ఆ రకంగా బయలుదేరారు. ఇంకేముంది, యుద్ధానికి వెళ్ళడంతో రాక్షసులు పెద్ద అరుపులు అరుచుకుంటూ రావణునికి జై అని వానరుల మీద పడ్డారు. వానరులు రాముడికి జై అన్నారు. అటు రా ఉంది, ఇటు రా ఉంది, కాబట్టి అక్కడ రామ శబ్దంలో ఉన్న మాధుర్యం రావణ శబ్దంలో ఉండదు. చూస్తూ మీ పిల్లలకి ఎవరన్నా రావణాన్ని పెట్టగలరా? పెట్టారంటే వాడంత దరిద్రుడు లేడనమాట. అలా కూడా పెట్టుకుంటారులేండి. ఈ మధ్యన దుర్యోధనరావు అని పేరెట్టుకున్నాడు ఒకడు. వాడి అదృష్టం, వాళ్ళ నాన్నగారులు ఎంత పుణ్యం చేసుకున్నారో తల్లిదండ్రులు, అంత అందమైన పేరెట్టారు. దుశ్శాసనరావు, దుర్యోధనరావు, అలాగే రావణ అని కూడా పేరు పెట్టుకునేవాడు. నరకాసురుడు అని పేరెట్టుకున్నాడు ఆ మధ్యన ఒకడు. ఏం చెబుతాం, కాలప్రభావంలో అండి. అలా పెట్టుకున్న వెంటనే వాడు రైలు కింద పెట్టి తెచ్చాడు ఆ నరకాసురుని పేరెట్టాక. సరిగ్గా 27వ ఏట నరకాసురుడు అని పేరెట్టారు ఒకడికి. వాడు రైలు కింద పెట్టి తెచ్చాడు, ఎందుకో సికింద్రాబాద్ స్టేషన్లో శని వదిలిపోయింది. ఆనాడు విష్ణు చక్రం వల్ల తల దిగింది నరకాసురుడికి. నరకాసురుడు చాలామంది ఉన్నారండి. కృష్ణుడి చేతిలో మరణించిన భూదేవి పుత్రుడు నరకుడే కాకుండా ఇంకో నరకుడు ఉన్నాడు. వాడు విష్ణువు చేతిలో తెచ్చాడు. బలిచక్రవర్తితో యుద్ధకాలంలో నరకుడని ఇంకోడు ఉన్నాడు. ఈ నరక శబ్దం చాలామందికి ఉన్నది. వీళ్ళందరినీ నరికేస్తే వాళ్ళంతా నరకంలో పడతారట. సరే, వీడింతకి మహోత్సాహంతో వానరుల మీదకి ఉసిగొలిపితే ఓ ఘోర యుద్ధం జరిగిందండి. ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టారు. వానరులందరినీ తినేయండి అని ఉసిగొలుపుతూ బాణవర్షం కురిపించాడు. వానరులు సామాన్యుల రివ్వున పైకి ఎగిరారు. వాళ్ళకి నఖ దంష్ట్రలే ఆయుధములు. కొందరిని గోళ్లతో గిల్లేశారట. మరికొంతమందికి మీదబడి ముక్కులు కొరికేశారు, చెవులు కొరికేశారు. వివర్ణవదనా భూయో విప్రకీర్ణ శిరోరుహాహ. వానరులు రెచ్చిపోయి ముక్కులు కొరికేస్తూ ఉంటే
కొంతమంది యొక్క ముఖమంతా ఎర్రబడిపోయి నెత్తురు కారిపోయి పాడైపోయింది, కొంతమంది తలకాయలు ఎగిరిపోయాయి, కొంతమందికి వీళ్ళు చెవులు ఇక్కడికి గిల్లేశారు, మరికొంతమందికి కళ్ళు పొడి చేశారు, కొంతమందిని పొట్ట మీద బాధేశారు. రాక్షసులు కూడా అంత విజృంభణ చూపించారులేండి. గదలతోటి, ముళ్ళ గదలతోటి, పట్టిసాలతోటి, శూలాలతోటి పొడిచారు. మధ్య మధ్యలో ఎవరిది పై చేయి అవుతోందో తెలియనటువంటి తుముల యుద్ధం జరిగిందట. సంకుల యుద్ధం అంటారన్నమాట అది. ఆ సంకుల యుద్ధంలో ఎవడు కొడుతున్నాడో తెలియదు, ఎవడు పారిపోతున్నాడో తెలియదు, ఎవడు పడిపోతున్నాడో తెలియదు. ఈ పడిపోయిన వాళ్ళలో కొందరు స్పృహ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, చూడడానికి చచ్చినట్టు పడి ఉన్నారు. అంతలోనే లేచి శత్రువు మీద పడి వాడిని చంపుతున్నారట. ధూమ్రాక్షుడి సైన్యం హఠాత్తుగా కాలికి బుద్ధి చెప్పింది. దాంతో ధూమ్రాక్షుడు ఒక్కడే విజృంభించాడు. ఒకేసారి వానర సైన్యం మీద 10 బాణాలు, 20 బాణాలు, 100 బాణాలు, 1000 బాణాలు కురిపించాడు. వాడి బాణాలకి వానరుల చేతులు తెగిపోయి, తోకలు తెగిపోయి, ముట్టెలు పగిలిపోయి కింద పడిపోవడం మొదలుపెట్టారట. చాలా గాయపడ్డారు వానరులు. ఈ భీకర యుద్ధంలో ధూమ్రాక్షుడి దెబ్బలకి పారిపోతున్నటువంటి వానర సైన్యాన్ని చూసి దూరంగా ఉన్న మారుతి ఎక్కడికి వచ్చాడు. ఆంజనేయ స్వామి వారు రావలసిందే, ఆయన వస్తే యుద్ధం రంగమే మారిపోతుందండి. వ్యథితం దృశ్య మారుతి అభ్యవర్తథ సంక్రుద్ధ ప్రగృహ్య విపులాం శిలాం. వానర వీరులారా, భయపడి పారిపోకండి. పారిపోయినంత మాత్రం చేత ప్రాణాలు నిలబడతాయని చెప్పలేం. యుద్ధరంగంలో ఠీవిగా పోరాడాలి. అసలు వీరులకి యుద్ధరంగం ఒక స్వర్గం లాంటిది. కాబట్టి యుద్ధంలో చచ్చిపోతే వీరస్వర్గం వస్తుంది, అయితే విజయం, లేదా వీరస్వర్గం. పారిపోతే నరకం వస్తుంది. ఇది శాస్త్రం కూడా చెబుతున్నది. అందుకే యుద్ధరంగంలో చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారే, పోరాడి చచ్చిపోయిన వాళ్ళు నరకానికి వెళ్ళరు. వాళ్ళకి వీరస్వర్గం అని ఒక స్వర్గం ఉంది, ఆ స్వర్గానికి వెడతారు వాళ్ళు. ఈ ఇంద్రుడున్న స్వర్గం కాకుండా ఇంకో స్వర్గం ఉందండి. స్వర్గానికి బయట వీరుల కోసం ఓ స్వర్గం పెట్టారు. ఇది టెంపరీ అనమాట, తాత్కాలిక స్వర్గం. యుద్ధంలో వీరోచితంగా పోరాడిన వాడు కొంతకాలం ఈ వీరస్వర్గంలో ఉండి సుఖంగా బ్రతికి, తదనంతరం వాడు చేసిన పాపాలను బట్టో పుణ్యాలను బట్టో ఉత్తమ గతులకో లేకపోతే పాపగతులకో ఎడతాడు. పాపాలు చేస్తే మళ్ళీ భూలోకంలో దరిద్రపు జన్మెత్తుతాడు, లేదా ఉత్తముడైతే ఉత్తమ లోకాలకు ఎడతాడు, ఉత్తమ జన్మెత్తుతాడు. వీరుడికి మాత్రం కొంతకాలం పాటు వీరస్వర్గం ఉంటుందన్నమాట, మంచి భోగాలు ఉంటాయి. అందుకనే భీష్ముడు కూడా భారత యుద్ధం ప్రారంభమయ్యే ముందు ఉభయ సైన్యాల్ని ఉద్దేశించి అద్భుతమైన ఓ మాట చెప్పాడు. ఆరయ వివృత స్వర్గద్వారము సూరులకు ఆహవం బంధు మహోధారులగు వీరులరిగిరి మీరలు ఈ మార్గమందు మెయ్యగొనుటొప్పును. నాయనలారా, యుద్ధరంగంలోకి అడుగుపెట్టారు. ఈ యుద్ధరంగం ఎటువంటిది? తెరవబడిన స్వర్గద్వారం. స్వర్గద్వారం తెరిచినట్టే మన కోసం. చచ్చామా, టిక్కున మనం వీరస్వర్గానికి ఎడతాం. ఎంతోమంది ఈ మార్గంలో వెళ్ళారు, మీరు కూడా అలాగే వెళ్ళండి. పిరికితనంతో పారిపోకండి. ఇంటికి వెళ్ళి పారిపోయి పడుకున్నటువంటి వాళ్ళకంటే హాయిగా వాళ్ళ ఇళ్లలో ఉన్న భార్యలో ఉత్తమరాళ్ళు అవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెనుకంజి వెయ్యొద్దు అని ధైర్యం చెప్పాడు ఆయన. అందువల్లే పూర్వకాలంలో యుద్ధరంగంలో సాధ్యమైనంత వరకు చావడం కోసం వెళ్ళేవారట. ఇది కాక యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి వీరరసం అని ఒక రసం ఇస్తారు. ఆ వీరరసం ఒక రకమైన మత్తు కలిగిస్తుంది. కాకపోతే మద్యంలాగా కంపుకొట్టు మద్యం కాదు అది. అది ఉత్తేజం ఇస్తుంది, ప్రాణభీతి తొలగిస్తుంది. ఉదాహరణకి తాగుబోతాడికి ఆ టైంలో ఏం మాట్లాడతాడు ఏం తెలుస్తుంది? వాడు చచ్చిపోతున్నా లెక్క చేయడు. బస్సు వస్తూ ఉంటే ఎదురుగుండా బస్సుకి ఎదురుగుండా పెడతాడు. అందుకని మూర్ఖుడు, తాగుబోతూ ఈ ఇద్దరు ఒకటే అన్నారు. మూర్ఖుడు కూడా అంతే, ఏమవుతుంది అంటాడు. నేను చూశాను కదండి, ఒక ఆయనకు ఉద్యోగం వచ్చిందండి, ఉద్యోగంగా పెర్మనెంట్ అవ్వాలా, అయినా సరే రోజు హెడ్ మాస్టర్తో గొడవ పెట్టుకునేవాడు. ఏమవుతుంది, పీకేస్తే పీకేస్తాడు, చస్తే చస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడతాట. అందుకని మూర్ఖ మత్త ఈ ఇద్దరు ఒకటే అన్నారు. మూర్ఖుడు మత్తుడు ఒకటేట. అలా ఉండకూడదు. మనం ధైర్యంతో ఉండాలి యుద్ధంలో, కానీ మూర్ఖత్వం ఉండకూడదు. అందుకని యుద్ధరంగానికి వెళ్ళేటటువంటి వాడికి కొంచెం ప్రాణం పోతున్నా సరే యుద్ధం చెయ్యాలనే ఉత్సాహం రావడం కోసం వీరరసాన్ని ఇచ్చేవారు. అందుకని వీరపానం చేశాడు అన్నారు. అలాంటి వీరపానం చేసినటువంటి వానరులను చూచి మీరంతా వీరరసం తాగారు, పైగా రాముడి దూతలు, మీరు కూడా పిరికి వాళ్ళలా పారిపోకండి అని వాళ్ళకి ధైర్యం చెప్పి ఓ పెద్ద శిల తీసుకున్నట్ట, బండరాయి తీసుకున్నాడు, ధూమ్రాక్షుడి మీదకి విసిరేశాడు. వెంటనే ధూమ్రాక్షుడు హడిలిపోయి గదపుచ్చుకుని అందులోంచి కిందకు దూకేసాడండి. ఎందుకంటే ఆ బండరాయి చాలా పెద్దది. అంత బండరాయిని ముక్కలు చేయడం చాలా కష్టం.
అది వచ్చి మీద పడితే వీడు పచ్చడైపోతాడు. అందుకని హనుమంతుడు బండ విసిరేలోపే టక్కన రథంలోంచి కిందకి దూకేశాడు, ఓ పెద్ద గద భుజం మీద ఎట్టుకుని. ఈ రాయి వెళ్ళి ఆ రథం మీద పడిపోయింది. అసలు రథమే లేదు అక్కడ, ఏం జరిగిందో తెలియదు. అక్కడ ఒక్క కంచరగాడిది లేదు, రథ చక్రాలు లేవు, సారథి లేడు, మొత్తం అంతా పచ్చడి పచ్చడి అయిపోయింది. పైన బండ మాత్రమే ఉంది. బండ తీసి కిందకు చూసిన వాళ్ళకి అప్పడంలా కనపడుతుంది ఒక వస్తువు అంతే. అప్పడం కాకపోతే నూనెలో వేయించుకు తినడానికి పనికిరాదు, అలా అయిపోయిందిట. ఈ విధంగా ధ్వజ పతాక ధనురాది సమస్త ఆయుధాలు గుర్రాలు నుగ్గు నుగ్గు చేసేసి ఆ తర్వాత వృక్షం ఒకటి పీకి దాంతో ఈ ధూమ్రాక్షుడి వెంట వచ్చినటువంటి రాక్షసుల్ని కనిపించిన వాడిని కనిపించినట్టు నెత్తి మీద దబదబదబ వాదేయడం మొదలెట్టాడు. దాంతో రాక్షసుడు గదబుచ్చుకుని హనుమంతుడి వక్షస్థలం మీద కొట్టాడు ఒక్క దెబ్బ. హనుమంతుడు తప్పించుకునే లోపు ఇంకో ముళ్ళగద తీశాడు. ఈసారి కపివీరుడు తల మీద కొట్టాట. అది ముళ్ళగద, గదకి చుట్టూతో ఇంతంతలావు ముళ్ళు ఉన్నాయి. అటువంటి గదతో కొట్టగానే హనుమంతుడు ఒక్క క్షణం చలించాడు, కానీ ఆయనకి ఏం అవ్వలేదట. సకపిర్మారుత బలహ తం ప్రహారం అచింతయన్ ధూమ్రాక్షస్య శిరో మధ్యే గిరిశృంగమపాతయత్. అంత దెబ్బతిన్నా తట్టుకుని, ఓరి దుర్మార్గుడా, నా నెత్తి మీద ముళ్ళగదతో కొడతావా అని పలికి పక్కన ఉన్న పెద్ద విశాలమైన శిల ఎత్తి వాడి నెత్తి మీద ఢామ్మని కొట్టాడు. ఆ దెబ్బతో వాడి తల 3 ముక్కలైపోయింది. ఆ ముక్కల్లోంచి నెత్తురు పైకి లేచింది. మెదడులో మాంసం అంతా చుట్టుపక్కల జల్లబడింది. వాడు కింద పడ్డాడు. గిలగిలా కూడా కొట్టుకోలేదులేండి, తల ముక్కలు ముక్కలైపోయి కొట్టుకునేది ఉంది. కింద పడి చచ్చిపోయాడు ఒక దెబ్బకి. ఇంకేముంది, వాడు చచ్చిపోవడంతో రావణాసురుడు మళ్ళీ హడిలిపోయాడు. ఏది, ధూమ్రాక్షుడు కూడా వెళ్ళిపోయాడా? ఓయ్ వానరులారా, మీరెక్కడ దొరికారా బాబు అని వెంటనే ఈసారి వజ్రదంష్ట్రుండి పిలిచాడు. వజ్రదంష్ట్ర, మహావీరులందరినీ వెంట పెట్టుకుని మహాసైన్యంతో యుద్ధానికి వెళ్ళు. ఈసారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకండి. నగరం చుట్టూతా ఉన్నటువంటి తలుపులన్నీ మూసేసి సైనికులతో మీరు బయటికి వెళ్ళండి. నగరం లోపల బయట కాపలాలు పెట్టండి. ఎవరూ ఒంటరిగా మాత్రం యుద్ధం చేయొద్దు అన్నట్ట. ఇలా తొందరపడి అరవగానే, కంగారుపడి అరవగానే వజ్రదంష్టుడు కూడా మహాసైన్యంతో బయలుదేరాడు. ఈ వజ్రదంష్టుడు రథానికి చుట్టూతా ప్రదక్షిణ చేసి అది ఎక్కి బయలుదేరి వస్తూ ఉంటే వాడితో పాటుగా మహావీరులు చాలామంది వచ్చారు. సరిగ్గా వాడి నెత్తి మీద రథంలోంచి బయలుదేరుతుంటే రక్తవర్షం కురిసిందిట. ఇవన్నీ అపశకునాలు. ప్రయాణం అవుతున్నప్పుడు మిడతలు వచ్చి మీద పడిపోవడం, హఠాత్తుగా రక్తం వర్షంగా కురవడం, ఎడమ కన్ను మగవాళ్ళకి అదరడం, లేదా గద్దలు ఎదురుగా రావడం, నక్కలు అరవడం, ఇవన్నీ చాలా విచిత్రమైనటువంటి శకునాలు అన్నమాట. అవన్నీ వస్తున్నా సరే అవేం పట్టించుకోకుండా ఉత్సాహంగానే వాళ్ళు యుద్ధానికి వచ్చారు. యమధర్మరాజు గారి భటులు ఆకాశం అంతా కాసుకు కూర్చున్నారట. ఎవడైనా పిరికాడి చచ్చిపోతాడేమో, పారిపోతాడేమో వాడి పట్టుకుపోదామని. వీరస్వర్గానికి తీసుకుపోయేటటువంటి దేవకింకరులు కూడా సిద్ధంగానే ఉన్నారు, ఎవరు చస్తే వాడిని పట్టుకుపోదామని. అంటే అంత ఘోర యుద్ధం జరుగుతుందన్నమాట అక్కడ. ఆ పూట రాక్షసులు వేస్తున్నటువంటి బాణాలు కుప్పలు తిప్పలుగా వచ్చి వానరుల మీద పడిపోతుంటే వాళ్ళు కూలిపోతున్నారు, కాళ్ళు చేతులు విరిగిపోయి. వాళ్ళు వేసేటటువంటి రాళ్ళు చెట్ల దెబ్బలకి ఇటు రాక్షసులు కంపించిపోతున్నారు. అంగదుడు స్వయంగా తానే ఈసారి యుద్ధానికి నాయకత్వం వహించాట. ఆ అంగదుడి యొక్క వేగానికి, ఆయన విసురుతున్న రాళ్ల దెబ్బలకి, ఆయన విసురుతున్న చెట్ల దెబ్బలకి ఆ ప్రాంతం అంతా తుఫాను వచ్చి పడిపోయిందిట. అంగదస్య చ వేగేన తద్రాక్షస బలం మహత్ ప్రాకంపద తదా తత్ర పవనేన అంబుదో యథ. ఆకాశంలో మేఘాలు పెద్ద తుఫానుగాలు వచ్చినప్పుడు ఎలా చల్లాచెదరైపోతాయో అలాగే అంగదుడి యొక్క పరాక్రమం వల్ల రాక్షస సైన్యం కకావికలై పారిపోయింది. అంగదుడు మహావేగంగా వచ్చాడు, చెట్లు విసిరాడు, రాళ్ళు విసిరాడు. ఆ దెబ్బకి ఏమైపోయిందనమాట, తుఫాను వేగంలాగా అతడు వేగంతో రావడం, ఆయుధాలు విసరడంతో రాక్షసులంతా చల్లాచెదర అటు ఇటు తలోదిక్కుకి పరిపేరు కాందిసీకులైపోయారు వాళ్ళంతా. వజ్రదంష్టుడు ఇలా విజయ విహారం చేస్తున్న అంగదుడి మీదకి వచ్చాట. ఆ ఇద్దరు యుద్ధం చేశారండి, భయంకర యుద్ధం చేశారన్నారు. ఒకళ్ళనొకళ్ళు ముష్టిఘాతాలు కొట్టుకున్నారు, గదలతో కొట్టుకున్నారు. అంగదుడో గద వాడో గద తీసుకుని 8 అడుగులు వెనక్కి వస్తూ ఠంగ్
ఠంగని ఒకళ్ళనొకళ్ళు కొట్టుకున్నారు. నెత్తికి తగలకుండా, శరీరానికి తగలకుండా జాగరూకులయ్యారట. అంటే ఎంతసేపు పోరాడినా అంగదుడి గదాఘాతానికి ఈ వజ్రదంష్టుడు అన్నవాడు గాయపడలేదు, వాడి గదాఘాతానికి అంగదుడు దెబ్బతినలేదు. అలా ఒక ముహూర్త కాలం యుద్ధం చేశారు. హఠాత్తుగా అంగదుడు ఓ మహావృక్షం పెకలించి వజ్రదంష్టుడి మీదకి విసిరేశాట. వెంటనే వజ్రదంష్టుడు పక్కకి తప్పుకుని ధనుస్సు ఎక్కుపెట్టి ఆ వృక్షాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. ఇంతలో మహావీరుడైన మరో పెద్ద అద్భుతమైనటువంటి రాయి విసిరాడు. ఆ రాతి దెబ్బ తిని కింద పడిపోయి ఒక క్షణం స్పృహ కోల్పోయాట వజ్రదంష్టుడు. అంతలోనే లేచాడు, గద పెట్టి అంగదుడిని కొట్టాడు. అంగదుడు కింద పడి అంతలోనే లేచి ఈసారి మళ్ళీ ఇంకో రాతితో వాడిని కొట్టాట. ఆ రాతి దెబ్బకి గదని ఇలా గట్టిగా కౌగిలించుకుని కింద పడిపోయేవాడు, గద వదల్లా. సాధారణంగా దెబ్బ తగిలినప్పుడు స్పృహ కోల్పోయేవాడు చేతిలో ఉన్న ఆయుధం కూడా విడిచిపెడతాడు, కానీ విడిచిపెట్టలేదట. దాన్ని ఇలా పట్టుకుని మరీ పడిపోయాడన్నారండి వాడు. దాన్ని బట్టి వాళ్ళు ఎంత మొండితనం ఉందో ఆలోచించండి. మళ్ళీ ఇద్దరికీ మధ్యలో ఘోర యుద్ధం ఆరంభమైంది. వాడు లేచాడు, తట్టుకున్నాడు. ఇద్దరు ముష్టి యుద్ధాలు చేశారు. వాడి గదని ఈయన విరగొట్టాడు, ఈయన చేతిలో ఉన్న రాయి వాడు విరగొట్టాడు. కింద పడ్డారు, మీద పడ్డారు, మోకాళ్ళతో కుమ్ముకున్నారు. ఈయన తోకతో కొడితే వాడు లెంప మీద కొట్టాట. ఏమాత్రం తీసిపోలేదు, అలిసిపోలేదు. 2.5 గంటల కాలం అలా యుద్ధం చేశారు. అప్పటికిద్దరు అలిసిపోయారట, కుప్పకూలిపోయారు, మోకాళ్ళ మీద కూర్చున్నారటండోయ్. ఆయన ఒకడి ముఖం ఒకటి చూసుకుంటే కసి, ఒకడి ముఖాలనేమో క్రోధంతో చూసుకున్నారు, లేవలేరు. మోకాళ్ళ మీద కూర్చుని అంగదుడు వాడికేసి చూశాడు, వాడు ఈయనకేసి చూశాడు, అంటాడు, లేవలేడు. మోకాళ్ళు నెప్పెట్టానమాట. మోకాళ్ళకు మర్దన చేసిన తైలం రాసేవాళ్ళు లేరులేండి అక్కడ. అలా లేని కారణం చేత అలా మోకాళ్ళ మీద కూర్చుని ఒకళ్ళకేసి ఒకళ్ళు చూసుకున్నారు, అరిచారు. ఈ లోపు అంగదుడు టక్కు లేచిపోయాడు. ఆ పక్కనే పెద్ద ఖడ్గం ఉంది, ఆ ఖడ్గాన్ని వాడే తెచ్చుకున్నాడండి ఈ వజ్రదంష్టుడు. వాడి కత్తినే లాగి వాడి నెత్తి మీద ఒకటి కొట్టాట. ఈయన తేరుకున్నట్టుగా వాడు తేరుకోలేకపోయాడు. ఈ యుద్ధంలో వాడు మోకాడు కొంచెం దెబ్బతిన్నట్టున్నాయి. వాడు తొందరగా అలసట నుంచి కోలుకోలేకపోయాడు. ఈయన కోలుకున్నాడు. కోలుకోవటమే మరి పరాక్రమం అంటే. కోరుకుని కత్తితో వాడి నెత్తి మీద కొట్టగానే తల పనసకాయ చీలిపోయినట్టు చీలిపోయిందిటండి, 2గా చీలిపోయిందిట. ఎక్కడి నుంచి నడినెత్తు నుంచి పొట్టదాకా మొత్తం చీలిపోయిందన్నారు. అంతే, 2 రకాలుగా చీలిపోయాడు వాడు. వాడి శిరస్సట నిర్మలేన సుధౌతేన ఖడ్గేన ఆస్య మహచ్చర జగాన వజ్రదంష్ట్రస్య వాలి సూరుర్మహాబల. ఈ భయంకరమైన ఖడ్గఘాతంతో వాడి తల పైనుంచి కింద దాకా చీలిపోయింది, 2గా చీలిపోయింది. ద్విధ అంటే 2 అన్నమాట. అది కూడా ఎలా ఉందన్నారు, మంచి పండినటువంటి పనసకాయని పెద్ద కత్తితో కొడితే ఈ చెక్కెట్టు ఈ చెక్కెట్టు పడిపోతుంది కదా పనస చెక్క, అలా 2 పనస చెక్కలు పక్కకు పడిపోయినట్టుగా వాడి తల 2 వైపులకు వెళ్ళిపోయిందిట. జరాసుందుడి శరీరం చూసారా, 2 పెడల కింద పుట్టింది, అలా అయిపోయాడు వాడు. వాడు అవయవాలు అలా చల్లా చెదరాయే. ఒక్క క్షణం కాళ్ళు చేతులు కొట్టుకున్నాడు, మళ్ళీ లేస్తే ఒట్టు. అయినా 2గా చీలిపోయాక ఇంకా వాడిని అతికించడం అడవల్ల అవుతుంది. దెబ్బ కింద పడ్డాట. ఇంద్రుణ్ణి కూడా ముప్పు తిప్పలు పెట్టిన వజ్రదంష్ట్రుణ్ణి ఖడ్గంతో నరికిన అంగదుణ్ణి అందరూ ప్రశంసించారు. జై వానరేంద్ర, నువ్వు ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించినట్టుగా వీడిని సంహరించావని పొగిడారు. ఈ దెబ్బతో రావణాసురుడికి కోపం అరికాల నుంచి నెత్తికెక్కిందండోయ్, భయము కలిగింది. వెంటనే సేనాధిపతి ప్రహస్తుణ్ణి పిలిచాడు. ప్రహస్త, నువ్వు ప్రశస్త వీరుడివి, అందువల్లే నీ దగ్గర మొరపెట్టుకుంటున్నాను. సామాన్యమైన వీరులెవ్వరూ వానరులతో యుద్ధం చేసేటట్టుగా లేరు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇంద్రాది దేవతలను ముప్పు తిప్పలు పెట్టినటువంటి మహావీరులైన రాక్షసులంతా కేవలం సామాన్యులైన కాయగూరలు తినే శాకాహారులైన వానరుల చేతులు చచ్చిపోతున్నారు. మనమేమో మనుషులు పిక్కు తింటాం, సింహాలు కూడా తినగలం, మంచి మాంసం తిని బలం పొందామనుకుంటున్నాం. అటువంటి మనల్ని కేవలం ఈ ఇండియా వాళ్ళు చంపేయడమా? వెళ్ళు, నీవే నీ సైన్యాన్ని పురస్కరించుకుని వాళ్ళని సంహరించు. అకంపనుండి కూడా పట్టుకుపో నీతో పాటు. అకంపనం పురస్కృత్య సర్వశస్త్ర ప్రకోవిదం. నువ్వు ఒంటరిగా వెళ్ళవద్దు, అకంపనుండి వెంట పెట్టుకెళ్ళు. అతడు చాలా వీరుడు. ఇంకా ప్రసిద్ధికెక్కిన రాక్షస వీరులందరినీ నీకు సాయంగా కూడా పట్టుకెళ్ళి అన్నట్ట.
ఇదిగో ఈ ప్రహస్తుడు మహావీరుడు, పైగా మొత్తం రాక్షస సైన్యానికి సేనాధిపతి కూడా, పెద్ద శరీరం కలిగిన వాడు నడుస్తుంటే వాడు పొట్ట కదిలిపోయేదిట. ఆ పొట్ట మీద ఎన్నో గదలతో కొడితే కూడా వరుణుడు ఆ గదల దెబ్బలకు కూడా పొట్టేం అవ్వలేదు, అంత గొప్ప పొట్ట. మన కలియుగంలో మానవులకి గట్టిగా మిరపకాయ బజ్జీ తింటే కడుపు కదిలిపోతుంది. అది ఇక్కడి నుంచి మందులు వాడి పొట్టంతా రెప్పాను ఓ పూటంతా వంటలు మానేసి ఇంట్లో పడుకుంటున్నాం మనం. మన పొట్టలు ఇవి, తేడా వస్తే గ్యాస్ ట్రబుల్ తట్టుకోలేకపోతున్నాం. వాడి పొట్ట ఏం పొట్టండి, దాని మీద గదలతో కొట్టేట్టు వరుణుడు, కొడితే కూడా పొట్ట ఏం అవ్వలేదన్నారు. అది పొట్ట, మంది చెత్త పొట్ట. అందువల్ల మనకి వాడికి అంత తేడా ఉందన్నమాట. అసలు నన్ను అడిగితే యుద్ధరంగంలోకి రోజు పంపితే ఇంక ఈ గ్యాస్ ట్రబుల్స్ ఉండవు. రోజు యుద్ధంలో బాగా గదలతో కొట్టించుకుంటే శరీరం స్ట్రాంగ్ అయిపోతుంది. మనవాడు సుకుమారంగా అనమాట. పొద్దున్న లేవగానే ఈ తిండి తినడం, తినగానే వెంటనే మంచం మీద పడుకోవడం, టిఫిన్ తిన్న వెంటనే ఒక నిద్ర, ఆ తర్వాత కాసేపు ఉన్నాక లేచి ఏదో మొగుడు పిల్లలు తిట్టుకుంటూ పిల్లలతో కాసేపు తగాదాలు పడుతూ, లేదా ఉద్యోగం ఉంటే ఉద్యోగం చేసుకుంటూ, లేకపోతే పింఛన్ గురించి టెన్షన్గా ఎప్పుడు వస్తున్నాను ఆలోచించుకుంటూ, కెరియర్స్ వచ్చాయా అని చూసుకుంటూ కూర్చునేలోపు మధ్యాహ్నం 12 అయిపోయాయి. మళ్ళీ భోజనం చేయగానే పక్కనే చాప మంచం, దాని మీద మళ్ళీ పడుకోను, మళ్ళీ 3ంటికి లేవడం, 4ంటికో టీ తాగను, మళ్ళీ కాసేపు ఏదో తోసుంటా అనుకోవడం, మళ్ళీ తినడం, సాయంత్రం పడుకోవడం. ఏమవుతుంది శరీరం పాడైపోక? షుగర్లు రావా? గ్యాస్ ట్రబుల్ రాదా? అసలు 2 అడుగులు నడుస్తున్నారంటే ఎవరైనా వ్యాయామం చేస్తున్నారా? గట్టిగా ఒక యోగాభ్యాసం లేదు, ఏ విధమైంది లేకుండా శుభ్రంగా తినడం, కూర్చోవడం, 24 గంటలు కూర్చోవడం. దాంతో శరీరం కాళ్ళు చేతులు అన్నీ బిగుసుకుపోతాయి. ఎందుకు చెప్తున్నానంటే పూర్వకాలంలో ఏదో ఒక ఆయుధంతో యుద్ధం చేయటం నేర్చుకునేవారు. కత్తి యుద్ధమో, కర్రసామో, గదా యుద్ధమో నేర్చుకునేవారు. దుర్యోధనుడు గదలతో ఒళ్ళంతా కొట్టించుకునేవాడు రోజు, శరీరం వజ్రంలో అయిపోవడం కోసం. అలా తయారు చేయాలి పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా. వాళ్ళ శరీరం ఎలా ఉండాలి? స్ట్రాంగ్గా ఉండాలి. అంతేగాని అమ్మే అని స్కూల్ నుంచి రాగానే నీరసపడిపోతున్నారు పిల్లలు. అలా అవ్వకూడదు. చదివేది LKG, వీపుకి 10 kg, వాటర్ బ్యాగ్ లీకేజీని. దాంతో ఏమైపోతుందా, గూను వచ్చేస్తుంది అనమాట. పిల్లల్లా బక్క చెక్కిపోయి అసలు ఈ మూట మోసేసరికి ఎవడు చూసినా పిల్లల్లో వంగిపోవడమే. పోనీ తాతగారంటే ఇలా వంగి నడుస్తున్నారంటే అర్థమైంది. కానీ మనవరాలు అలా నడిస్తే ఎలాగండి? టీవీగా నడవాలి, వాళ్ళ చేత వ్యాయామం చేయించాలి, మంచి ఆహారం పెట్టించాలి. అలా చెయ్యండి. అందుకు చెబుతున్నాను నేను, ఊరికే చప్పట్లు కొట్టి వెళ్ళిపోవడానికి కాదు. మంచి పిల్లల్ని తయారు చేయండి, ఆరోగ్యవంతులు తయారు చేయండి. ఎందుకు చెబుతానంటే వీళ్ళంతా కూడా సామాన్యులు కాదట. ప్రహస్తుడు తన ఉదరం మీద గదాఘాతాలు తగిలిన, వరుణుడు కొట్టిన గదల యొక్క దెబ్బలు తట్టుకున్నవాడు వాడు. అందుకే వాడికి పెద్ద పట్టున్న, వాళ్ళ శరీరాలు పెద్దవైనా చురుగ్గా యుద్ధం చేసేవారు వాళ్ళు. వీళ్ళందరూ బయలుదేరారు. ఈ ప్రహస్తుడితో పాటుగా అకంపనుడు, వీడు చాలా వీరుడు. ఏమాత్రం యుద్ధరంగంలో కంపించడు గనక వాడికి అకంపనుడు అని పేరు వచ్చిందండి. కంపనము అంటే కదిలిపోవుట. యుద్ధంలో శత్రువులను చూచి రవ్వంతో కూడా కంపించడు అతడు, అందుకని అకంపనుడు అన్నారు. మనం కంపనులం, వాళ్ళు అకంపనులు. ఈ అకంపనుడితో పాటుగా వాడి పక్కన వాడి అంగరక్షకులు కూడా ఉన్నారు. అందరూ ఒకళ్ళను మించిన వీరులు ఒకళ్ళు. సముత్సాహంతో ప్రహస్తుడితో బయలుదేరారు. దాదాపు 3 లక్షల మంది రాక్షస వీరులటి వాళ్ళు. అక్కడ శ్రీరాముడి కోసం ప్రాణం ఇవ్వడానికి వానర వీరులు సిద్ధంగా ఉన్నారు. ఈ రాక్షస యోధులు రావణుడి కోసం శరీరం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఎవరు తీసిపోవట్లేదు. ఇట్లా రామరావణయోరర్ధే సమభిత్యక్త జీవినాం. రామరావణయోహో అర్ధే, రాముడి కోసం రావణుని కోసం. ఇటు వీళ్ళు అటు వాళ్ళు యుద్ధంలో చావడానికి సిద్ధంగా ఉన్నారట. ఎవరి భక్తి వారిదే. ఎవ్వరూ ఇందులో పిరికితనంతో పారిపోవాలనుకోవటం లేదు. ఇంకేముంది, యుద్ధం మళ్ళీ మొదలయ్యింది. చెట్లతో రాళ్లతో వీళ్ళు కొట్టడం, వాళ్ళు శక్తి పరాసం గద ముద్గరాలు వేయటం మొదలుపెట్టారు. కొంతమంది మంచి దృఢమైన పరిఘల వలె ఇనప గడియల్లాగా దృఢంగా ఉన్న చేతులతో కొట్టుకోవడం మొదలుపెట్టారు. కొందరికి కేవలం చేతులే ఆయుధాలు. ముష్టి యుద్ధాలు కొందరు చేశారు, పిడికెళ్లతో కొట్టుకున్నారు కొందరు, కాళ్లతో తన్నుకున్నారు కొందరు, మల్ల యుద్ధం చేసి కింద పాడేసుకున్నారు కొంతమంది. కుముదుడు, నలుడు, మైందుడు, ద్వివిధుడు వీళ్ళు రాక్షసుల మీద పడ్డారు. కొంతమంది రాక్షసుల యొక్క మెడలు విరిచేశారు, మరికొంతమందికి కాళ్ళు విరిచేశారు, కీళ్లు విరిచేశారు. రాక్షసులు కూడా వానరుల్ని నరికి నమిలి మింగేయడం మొదలుపెట్టారు. ఈ యుద్ధరంగంలో కుముదుడు మైందుడు విజృంభించడంతో అకంపనుడికి కోపం వచ్చిందట.
సారథి ఆ మైంద ద్వివిధ కుముదులున్న వేపుకి నా రథం తోలు, ఇవాళ నా బాణాలతో ఆశీవిషాల వంటి మంచి పాముల్లాగా ఉన్నటువంటి ఈ బాణాలతోటి వీళ్ళందరి చీల్చి చెండాడతాను. వీళ్ళ శరీరాలన్నీ కింద పడిపోతే ఆ మాంసఖండాలు నక్కలు గద్దలు తింటూ ఉంటాయి అని వాళ్ళకేసి పోనిమ్మన్నట్ట. సారథి అప్పటికీ అన్నట్ట, మహారాజా వాళ్ళని చూస్తే కొంచెం భయంగా ఉంది, అక్కడ దాకా వెళ్ళనివ్వంటారా రథం అన్నట్ట. పోనీ అన్నాడు ఈయన. వీడు ముందే వచ్చేళ్ళండి, ఎల్ఐసి చేసేసి ఉంటాడు. వాడికి సారథికి బయలుదేరేటప్పుడే భయం. అందుకని లోపల జంకుతున్నా రాజాజ్ఞ కనుక ముందుకెళ్ళాడు. తన రధికుని ఆజ్ఞ పరిపాలించడం వాళ్ళకి నియమం కనుక. అసలు యుద్ధం ఎక్కడ జరుగుతోంది? అకంపనుడి ధాటికి వానరులు పారిపోయారు. నిజంగా వాడు చాలా వీరుడు కనుక అద్భుతమైన యుద్ధం చేశాట. 5,000 బాణములు ఒకేసారి వాడి ధనుస్సు నుంచి బయటకు వచ్చేట. వాడు కొన్ని వేలు బాణాలలో గుప్పించేయగలడనమాట. పైగా అస్త్రశస్త్ర విద్యలు తెలిసినటువంటి వాళ్ళలో శస్త్రం కంటే అస్త్రం గొప్పది కనుక అస్త్రం దెబ్బకి ఒకేసారి బాణాలు గుంపులు గుంపులుగా వచ్చి పడతాయి. ఒక్క బాణం మంత్రించి విడిచి పెడితే అందులోంచి 1000 బాణాలు వస్తాయన్నమాట. దానికి అస్త్రము అని పేరు. మంత్రము లేకుండా వెయ్యబడేది మామూలు బాణం శరము అని పిలువబడుతుంది. మంత్రపూర్వకంగా విడిచిపెట్టినటువంటి బాణము అస్త్రము అని పిలువబడుతుంది. అలాంటి అస్త్రాలు గుప్పించేట. 5,000 మంది వానరులు క్షణకాలంలో వికలాంగులైపోయారు. కొంతమంది అసలు అంగాలే లేకుండా శరీరం విడిచిపెట్టేశారు. అది చూచాడంటే హనుమంతుడు. వీరులారా నేనున్నాను అన్నాడు. ఆకాశంలో రివ్వును ఎగురుతూ వస్తూ ఉంటే ఆయన కాంతి చూడ్డానికి వీలు లేకుండా ఉందట. తస్యాభినర్దమానస్య దీప్యమానస్య తేజస, రాక్షసుల్ని మర్దించేస్తున్న సంహరిస్తున్న అంతకంతకీ పెంచుతున్న హనుమంతుని శరీరం సూర్యభగవానుడిలో వెలిగిపోవడం మొదలెట్టింది. అగ్నిమండలంలో ఉన్నాడు ఆయన. ఆ కాంతిని రాక్షసులు చూడలేక కళ్ళు మూసుకున్నారు. ఆ సమయంలో వానరుడు, నా దగ్గర ఆయుధాలు లేవు, వీడి దగ్గర అకంపరుడి దగ్గర ధనుస్సు ఉంది, వాడు అర్ధచంద్రాకారపు బాణాలు పదునైన బాణాలు దబా 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 వేస్తున్నాడు. ఈ బాణాల దెబ్బలు తట్టుకోలేకపోతున్నారు మన వాళ్ళు. కాబట్టి ఈ సమయంలో నా దగ్గర మంచి ఆయుధం కావాలనుకుని ఒక పెద్ద మద్ది చెట్టు పెకలించేట. దాన్ని అకంపనుడి మీద వేశాడు. వాడు ఏం చేశాడు? వెంటనే 5 బాణములతో ముక్కల కింద కొట్టిపారేశాడు. తన బాణాలతో ముక్కల కింద కొట్టాట. అవి కూడా అర్ధచంద్రాకారంలో ఉన్న బాణాలతో కొట్టేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాడు? అశ్వకర్ణం అంటే నల్ల మద్ది చెట్టు, దాన్ని పీకి హనుమంతుడు వాడి మీదకి మళ్ళీ వేశాడు. వాడు దాన్ని పగలగొట్టాట. హనుమంతుడు వెంటనే ఒక పెద్ద బండరాయి తీసుకున్నాడు, గిర్రన తిప్పాడు. తిప్పి వాడి వెంట ఉన్న గజారోహకుల్ని, అశ్వం మీద ఎక్కిన వాళ్ళని, కాలినడకన వచ్చేవాళ్ళని, రాక్షసుల్ని 1000 మందిని సంహరించాడు. ఈ విధంగా ముహూర్త కాలం ఘోర యుద్ధం జరిగింది. ఆ ఘోర యుద్ధంలో హఠాత్తుగా ఒక అశోక వృక్షాన్ని పీకాడు మారుతి. అది పెద్ద అశోక వృక్షం అన్నమాట. పూర్వకాలంలో అశోక వృక్షానికి పువ్వులు ఉండేవి. సీతాదేవి అశోకవనంలో చాలా శోకించటం వల్ల సీత శాపానికి గురయ్యి అప్పటి నుంచి పువ్వులు లేకుండా అయిపోయి. అందుకే ఇప్పుడు కలియుగంలో అశోక వృక్షానికి పువ్వులు లేకుండా అయిపోయేటువంటి కాయలు ఉంటాయి, కానీ పువ్వులు కనపడవు మనకి. ఎక్కడి నుంచి వస్తాయో పువ్వులు తెలియదు, పువ్వులు లేకుండా కాయలు ఎలా వస్తాయో తెలియదు. అందంగా ఉండేవి పూర్వకాలంలో. ఎర్రని పువ్వులు ఉండేవి, తెల్లని పువ్వులు ఉండేవి. రక్తాశోకము అని ఎర్రని అశోక పుష్పాల గురించి పురాణాల్లో వర్ణించారు. అవేమీ లేకుండా అయిపోయాయి. కేవలం సీతాదేవి యొక్క శాపం వల్ల వాటికి పువ్వులు లేక ఆకులు మాత్రమే మిగిలాయి. ఆ చెట్లు పొడుగ్గా లేస్తాయండోయ్. అటువంటి చెట్టు ఒకటి పీకెట్ట, గిరగిరా తిప్పాడు, ఢామ్ అని వాడిని ఎత్తి మీద కొట్టాట. శిరస్యభిజగానాసు రాక్షసేంద్రం అకంపనం సౌరుక్షేణ హతస్తేన సక్రోధేన మహాత్మనా. మహాకోపంతో వాయువీరుడు, వాయుపుత్రుడు, వాయునందరుడు హనుమంతుడు గిరగిరా తిప్పి వాడి నెత్తి మీద కొట్టడంతో పెద్ద శబ్దం చేశాట, తెగదగ్గేశాట. వాడు అశోక వృక్షం దెబ్బకి దగ్గి దగ్గి నెత్తురు కక్కుకుని కింద పడి చచ్చిపోయాట. ఇక మళ్ళీ లేస్తే ఒట్టు. ఆ దెబ్బతో వెనకాతలో ఉన్న రాక్షసులంతా పారిపోయారు. ఎప్పుడూ కంపించిపోవడం అనుకున్నాం, అకంపనుడు కంపించిపోయి దగ్గి నెత్తురు కక్కుని తెచ్చాడు. మనమేం యుద్ధం చేస్తామని లంకలోకి పారిపోయాడు. పారిపోతే వెంటనే ప్రహస్తుడు అప్పటిదాకా గుమ్మం దగ్గర ఉన్నాడండోయ్. ముందు వీడిని పంపి వెనకాతలే ఉన్నాడు ఆయన సేనాధిపతి కదా. ఒరే పారిపోకండి, ఈ క్షణమే నేను యుద్ధానికి వెడతాను. లంకానగరాన్ని కట్టుదిట్టంగా కాపలా కాసేవాళ్ళు తలుపులు మూసేసి లోపల ఉండండి, బయట ఉండండి అన్నట్ట. ఇదంతా రావణాసుడు పైన చూస్తూనే ఉన్నాడు. ప్రహస్తా, నువ్వు ఇక్కడే ఉన్నావా?
నువ్వు యుద్ధానికి వెళ్ళలేదా? అకంపనుడు అలా చచ్చిపోయాడు దారుణంగా. ఇది నాకు భయం కలిగిస్తున్నది. ఎందుకో లంకానగరంలోకి వానరులు ప్రవేశించి ఈ లంకని పాడి చేస్తారేమోననే భయం కలుగుతోంది. నువ్వు వెంటనే యుద్ధానికి వెడుతూనే మన వాళ్ళల్లో బాగా ఆరితేరినటువంటి వాళ్ళు, పరాక్రమం కలిగిన వాళ్ళు, ఇటు అస్త్రములు అటు శస్త్రములు రెండూ ప్రయోగించే వాళ్ళని అన్ని దిక్కుల్లోనూ కాపలా పెట్టు. నువ్వు వెడితే యుద్ధం పరిసమాప్తం అయిపోతుంది. ఎందుకంటే నీ గొప్పతనం నాకు తెలుసు. నా సేనాధిపతివే కాక నన్ను మించిన వాడివి నువ్వు. అలా పొగడాలండి. నువ్వు నాకంటే చవటం అంటే వాడే యుద్ధానికి కడతాడు, అందుకని నన్ను మించిన వాడివి. వానరుల దగ్గర అస్త్రశస్త్ర విద్యలు లేవు. ఏదో వాళ్ళు బండ యుద్ధం చేస్తారు, చెట్లతోటి రాళ్లతోటి యుద్ధం చేస్తారు, అంత నాటు యుద్ధం. నీదో మంచి అద్భుతమైనటువంటి ధనుర్యుద్ధం. రామలక్ష్మణులు నిస్సహాయులు అయిపోవాలంటే వానరులంతా పారిపోవాలి. పారిపోవాలంటే నువ్వు నీ పరాక్రమం ప్రదర్శించాలి. వెళ్ళు. సింహం అడుగు పెడితే ఏనుగులు పారిపోయినట్టుగా ఈ వానరులు నీ దెబ్బకి పారిపోయేటట్టుగా చెయ్యి. యుద్ధరంగంలో జయాపజయాలు దైవాధీనాలు, అందులో సందేహం లేదు. కాబట్టి నువ్వు తిరిగి వస్తావో లేదో అని కూడా కొంత అనుమానం ఉన్నది అంటున్నాడు మళ్ళీ అంతలోనే. అయినా ఆపత్ సంశయితాశ్రయో నతు నశ్యంశయకీకృత అన్నాడు ఆయన. యుద్ధానికి వచ్చినప్పుడు ఆపద రావచ్చు, లేదా జయం రావచ్చు. ప్రతిలోమ అనులోమం వా యద్వా నో మన్యసేహితం. యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లో రోగంతో చావడం కంటే యుద్ధానికి వెళ్ళి అయితే విజయం లేదా వీరమరణం పొందడం ధర్మం. ఏమైనా జరగచ్చు, నువ్వు వెళ్ళు. నువ్వు వెడితే విజయం లభిస్తుందని నాకు అనిపిస్తుంది అనగా అప్పుడు ఆయన సరిగ్గా ద్వారం దగ్గర ఉన్నాడండోయ్. అకంపరుడి తర్వాత యుద్ధానికి వెళ్ళడానికి వీలుగా ఉన్నాడులేండి. ఆయన బ్యాట్మెన్ అవుట్ అయిపోయిన వెంటనే వాడు రెడీగా బ్యాట్ అట్టు కూర్చుంటాడే, అలా వీడు కూడా కత్తిపట్టు కూర్చునే ఉన్నాడు. వాడు ఏమన్నాడు, మహారాజా నీవు పంపితే పోకుండా ఉంటానా? ఇదివరకే నీకు చెప్పాను, రాముడు ఇక్కడికి వచ్చాడని తెలియగానే సీతని ఇవ్వడమో యుద్ధంలో మనం చావడమో ఏదో ఒకటి నిశ్చయం చేసుకోవాలని. ప్రధానేనతు సీతాయా శ్రేయో వ్యవసితం మయా. సీతని ఇవ్వడం మంచిది అని నీకు ముందే చెప్పాను. కుదరకపోతే యుద్ధం చేయక తప్పదు. యుద్ధం జరిగాక ఏం జరుగుతుందో మనం చెప్పలేం. యుద్ధంలో ఎవరికి జయమో ఎవరికి అపజయమో తెలియదు అన్నాను. అదంతా గడిచిపోయిన విషయం, దాని గురించి ఇప్పుడు తవ్వుకోవద్దు. ఇప్పుడు నీకు ప్రియం ఏమిటి? నేను యుద్ధానికి వెళ్ళడం. కాబట్టి నీకేది ఇష్టమో అదే చేసి పెడతాను. నాకు ప్రాణాల మీద తీపి ఎప్పుడో పోయింది. నహిమే జీవితం రక్ష్యం పుత్రదార ధనానివ. నా జీవితాన్ని రక్షించుకోవాలనేది పోయింది. జ్ఞానులకు రాజసేవకులకు ఒకే లక్షణం ఉండాలట. ఒక మహారాజు దగ్గర పనిచేస్తున్నవాడు రాజు కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడాలి. తన భార్యని, పిల్లల్ని, ధనాన్ని త్యాగం చేసిన రాజరక్షణకి శరీరం విడిచిపెట్టాలి. ఇక జ్ఞాని ఉంటాడు, తాను అనుకున్న తపస్సు కోసం భార్యని, పిల్లల్ని, ధనాన్ని, శరీరాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి జ్ఞాని వీరుడు ఒకటే అన్నాడండో వీడు. నిజమే, అది కూడా ఆలోచించండి కొంచెం. మహానుభావులైన జ్ఞానులు తపస్సుకి వెళ్ళాక ప్రాణం పోయినా తపస్సు ఆపరు. అలాగే యుద్ధరంగానికి వెళ్ళేటటువంటి వీరుడు కూడా అంతే. నేను యుద్ధానికి వెడుతున్నాను, నా దేశం కోసం, నా ప్రభువు కోసం ప్రాణమైనా ఇస్తాననుకోవాలట. అందుకని కొన్ని విధాలుగా చూస్తే జ్ఞానికి వీరుడికి తేడా లేదు. ఇలా పలికి మహాసైనికులతో బయలుదేరాడు. ఈరోజు నేను పిడుగుల్లాంటి బాణాలు శత్రువుల మీద ప్రయోగిస్తాను. వాళ్ళ శరీరాలు ఖండఖండాలు చేస్తాను. ఆ ఖండాలన్నీ పచ్చిగానో వండుకునో తినేయండి మీరు. అయితే శత్రువుల్ని చంపుతాను లేదా మరణిస్తాను, అంతేగాని యుద్ధం నుంచి వెనక్కి రాను అని బయలుదేరాట. ఆ దారిలో యజ్ఞగుండాలు ఏర్పాటు చేశారు ఇతని కోసం ఇతని పురోహితులు. అగ్నిదేవుణ్ణి యజ్ఞంలో లాజలో వివేసి సంతోషపెట్టాడు. అద్భుతమైన ఆయుధాలు సంపాదించాడు. మహావేగంగా యుద్ధరంగానికి బయలుదేరాడు. అతడు బయలుదేరుతూ ఉంటే దారి పొడుగుత విజయాన్ని కోరుకుంటూ ఈ రాక్షసుల్లో కొంతమంది శంఖాలు ఊదారు, కొంతమంది వీణలు వాయించారు, కొంతమంది కొమ్ముబోరాలు ఊదారు, కొంతమంది డప్పులు వాయించారు. అవన్నీ చూసుకుంటూ బయలుదేరాట. ఏ లాభం, వీళ్ళు ఎన్ని వీణలు వాయించినా ఎన్ని కొమ్ముబోరాలు ఊదినా వీళ్ళకి ఎప్పుడు అపశకునాలి. ఏ ముహూర్తంలో యుద్ధం మొదలెట్టారో కానీ గద్దలు రావడం, జెండాని పడగొట్టడం, లేదా వీళ్ళకి ఎడమ కన్ను ఎడమ చెయ్యి అదలడం, లేదా నెత్తురు వర్షంగా కురవడం, నక్కలు మోరలెత్తి ఆడవడం జరుగుతూనే ఉందిట. క్రవ్యాదారవంబుల్ చలంగన్, మాంసం తినేటటువంటి పీక్కు తినే నక్కల్లాంటివి తెగరిచేసేయట.
ఉల్కలు రాలిపడ్డాయి, భూమి స్వల్పంగా కంపించింది. అయినా లెక్క చేయకుండా వాడు ముందుకెళ్ళాడు. మహాశరీరాన్ని ఊపుకుంటూ రథంలో కూర్చుని వస్తున్నటువంటి ఈ ప్రహస్తుడిని చూచి రాముడు కూడా ఆశ్చర్యపోయాడు. ఏమి శరీరం వాడిది, అబ్బా ఆ పొట్ట, ఆ చేతులు, ఆ తల ఇవన్నీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి అని విభీషణుడిని పిలిచాడు. కయేష సుమహాకాయో బలేన మహతావృతః ఆ చక్ష్వమే మహాబాహో వీర్యవంతం నిశాచరం. ఓ మహావీర విభీషణ, ఈ లంకలో ఎవరెవరో నీకు మాత్రమే తెలుసు, మాకేం తెలియదు కాబట్టి అడుగుతున్నాను. ఈ వీరుడెవడు? ఈ కాయం చూస్తేనే ఆశ్చర్యంగా ఉంది నాకు అన్నట్ట. అప్పుడు విభీషణుడు చిరునవ్వు నవ్వుతూ, ఏష సేనాపతి, ఇతడే లంకానగరానికి సేనాధిపతి, ఇతడికి ప్రహస్తుడు అని పేరు. లంకలో 3 రకాల బలాలు ఉన్నాయి. ఆ త్రిబలాలకి ఇతడే అధిపతి అన్నమాట. త్రిబలాలంటే ఒకటేమో సముద్రంలో యుద్ధం చేసేటటువంటి నౌకాదళం, ఒకటి ఆకాశ యుద్ధం చేసేది, ఒకటి నేల మీద యుద్ధం చేస్తుంది. ఈ త్రిదళములకు అతడే అధిపతి, మహావీరుడు. ఇతడు సామాన్యుడు కాదు. రావణునితో ఇంచుమించుగా అన్ని యుద్ధాల్లోనూ ఇతడు పాల్గొన్నాడు. ఇతనితో యుద్ధం చేయడానికి యమధర్మరాజు గారు కూడా ఆశ్చర్యపోతాడు, భయపడతాడు. అంతటివాడు వీడు దిక్పాలకులను కూడా చితక్కొట్టినవాడు. అనగానే రామచంద్రుడు, అయితే అందరూ యుద్ధానికి సంసిద్ధంగా ఉండండి అన్నట్ట. ఈ ప్రహస్తుడితో పాటు నరాంతకుడు, కుంభహనువు, మహానాథుడు, సమున్నతుడు అని 4 వచ్చారు. వీళ్ళంతా కూడా వీరులే. ఈ ప్రహస్తుడికి ఎడం వైపున ఒక 2, కుడి వైపున ఒక 2 చొప్పున వాళ్ళు వస్తూ ఉంటారట. వాళ్ళంతా వానరుల మీదకి బాణవర్షం కురిపించారు, రోకళ్ళు కూడా విసిరారు, ఇనప రోకళ్లతో కొట్టారట, కొంతమందిని సావు దెబ్బలు కొట్టారట. అది చూచాడు ద్వివిధుడు. అందులో నరాంతకుడు అనేవాడు నెత్తి మీద ఒక్క దెబ్బ కొట్టాట. ఇక మళ్ళీ నరాంతకుడు లేస్తే ఒట్టు. నరాంతకుడు అంతకుని దగ్గరికి వెళ్ళిపోయాడు, యమధర్మరాజు గారి దగ్గర వెళ్ళాట. వీడు కొట్టిన ఒక్క రాతి దెబ్బకే తెచ్చాడు. అంతపూర్వం ఎంతోమంది నరులకు వాడు మృత్యుదేవత, ఇప్పుడు వాడు మృత్యు దగ్గరికి పోయాట. ఎంతలో దుర్ముఖుడు అనే వానరయోధుడు పుంజుకున్నాడు. ఓ పెద్ద వృక్షం తీసుకున్నాడు, గిర్ర 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 తిప్పి సమున్నతుడిని కొట్టాడు. వాడు తెచ్చాడు. ప్రహస్తుడి యొక్క అంగరక్షకుల్లో 2 ఢామ్ అన్నారు. జాంబవంతులు వారు లేచారండోయ్, నేనేం రిటైర్ అయిపోయాను అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో అని ఆయన లేచట. జాంబవాంస్తు సుసంక్రుద్ధ ప్రగృహ్య మహతీం శిలాం పాతయామాత తేజస్వి మహానాదస్య వక్షసి. జాంబవంతుడు మహా తేజస్సు కలిగిన వాడు. ఆయన చాలా గొప్పవాడు అంటానికి ఉదాహరణ చాలాసార్లు చెప్పాను కదా. కృష్ణుడితో 27 రోజులు యుద్ధం చేశాడు ఏకంగా ద్వాపర యుగంలో. కాబట్టి కొంతమంది యావజ్జీవితం ఎంత వయస్సు వచ్చినా నాలాగా ఉత్సాహంగా ఉంటారు, కొంతమంది అప్పుడు మనం ఏం చేస్తాం అన్నట్టుగా ఉంటారు. ఎవరి అదృష్టం వాళ్ళది. మనందరం జాంబవంతుడిని ఆదర్శంగా తీసుకోవాలి. ఒరే బాబు, నేను రిటైర్ అయిపోయాను రా, నేను ఇంట్లో కూర్చుంటాను రా, నేను మా ఆవిడ ఒకళ్ళు చూసుకుంటాను రా, రోజు తిట్టుకుంటూ ఏదో ఇడ్లీ తింటూ సణుక్కుంటూ గొణుక్కుంటూ మిణుక్కుంటూ పడుకుంటాను రా అనకూడదు. జాంబవంతుడు ఉత్సాహంగా తీసుకుని, ఆయన ఆదర్శంగా తీసుకుని, జాంబవంతుళ్ళ మనం కూడా యుద్ధరంగంలోకి దూకాలి. మనం చురుగ్గా పరిగెత్తాలి. ఎలా ఉండాలి? సముత్సాహం ఉండాలి. దాని ఉదాహరణ జాంబవంతుడు. ఆయన మంచి శిలను తీసుకున్నట్ట. అక్కడ రాశారు, ఆయన ముఖం అప్పుడు ధగ ధగ వెలిగిపోతుంది, కుర్రాడిలా ఉన్నట్ట. ఆయన తేజస్వి అన్నారు. అంటే అంత కాంతివంతమైంది ముఖం. దేనివల్ల? కేవలం ఉత్సాహం వల్ల. అలా కాంతివంతమైన ముఖంతో మహానాథుడు అని పేరు కలిగిన రాక్షసుడి యొక్క వక్షస్థలం మీద ఈ బండరాతితో ఒక్క దెబ్బ కొట్టాట. ఈ బండరాతి దెబ్బకి వాడు గుండె పగిలిపోయి బయటకు వచ్చేసింది. ఇక మళ్ళీ లేస్తే ఒట్టు. ముసలాయిన దెబ్బకి చచ్చిపోయాడు, వాడు పడుచాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు తారుడు లేచాడు. కుంభహను అనే రాక్షసుడు 4వ వాడు మిగిలాడుగా అంగరక్షకుల్లో. వాడి దగ్గరికి వెళ్ళి చేత్తో కొట్టాట, అరిచేత్తో కొట్టాట. అది అరచెయ్య, ఓహరి దెబ్బో, అది కరాటే దెబ్బ అంటే అదేనేమో. అరిచేత్తో పట్మను కొట్టడంతో వాడి తల తెగింది, కింద పడ్డాడు, మళ్ళీ కిక్కులు మనకుండా చచ్చిపోయాడు. ఈ విధంగా ప్రహస్తుని అంగరక్షకులు 4 నిమేషమాత్రంలో 4 వానరుల చేతిలో చచ్చిపోయారట. దాంతో అతడు ముసలాలు విడిచిపెట్టాడు, బాణాలు విడిచిపెట్టాడు, ఘోర యుద్ధం చేశాడు. ఇప్పుడు ఈ రక్తం అంతా ప్రవాహం అయిపోయింది. వానర వీరుల శరీరాల నుంచి వస్తున్న రక్తం ఒక నదిలా ప్రవహిస్తూ ఉంటే అందులో వానరుల చేతులు చేపల్లా తేలిపోతున్నాయి.
ఈ జుట్టు ఉంది, నెత్తి మీద ఉన్న జుట్టు అది నాచులా కనపడిందిట. వాళ్ళ బొత్సే నాచు అన్నమాట. ఇంకా వాళ్ళ పేగులు బయటకు వచ్చాయి. అవి చూడడానికి ఎలా ఉన్నాయి? అటు ఇటు పెరిగెడుతున్న చిన్న చిన్న పావుల్లా కనపడుతున్నాయట. మాంసం ప్లేహం ఇది బురదలాగా అయిపోయింది అక్కడ. ఇక పగిలి ఉన్నటువంటి తలలలో ఉన్న మాంసం చేపల్లా కనపడుతున్నాయి. ఆ రక్తంలోంచి పైకి లేచిన నురగ కెరటాల్లోంచి వచ్చే నురగలా ఉంది. ఈ విధంగా రణరంగం ఒక నది అయిపోయింది అన్నారు. రక్తపు నది అయిపోయింది. అందులోనే దూక్కుంటూ యుద్ధం చేస్తున్నారట వాళ్ళు. ఆ సమయంలో వానర సేనాధిపతి వచ్చాడుండోయ్. రాక్షస సేనాధిపతి ప్రహస్తుడైతే వానరులకి సేనాధిపతి నీలుడు అని చెప్పాము మీకు ప్రారంభంలోనే. ఆయన వచ్చాడు. సేనాధిపతులతో యుద్ధం చేయటం ధర్మం అన్నాడు ఆయన. పీఠాధిపతులతో కూర్చుని మాట్లాడుకున్నట్లుగా సేనాధిపతులతో యుద్ధం చేయాలి అని అమహంతగా పెద్ద చెట్టోటి పీకాడు. దాన్ని పట్టుకొచ్చి ప్రహస్తుడి నెత్తి మీద డామ్మని కొట్టాట. వాడి తల బొప్పి కట్టింది, కిరీటం తుక్కై కింద పడిపోయింది. దాంతో వాడు అర్ధచంద్రాకారపు బాణాలు మూతి చుట్టూ కొట్టాట. ఈ బాణాలు ఈ మూతి చుట్టూ దిగేవి. చూడడానికి ఎలా ఉన్నాయన్నమాట, మూతిలోంచి ఏమైనా వెంట్రుకలు మొలిచాయా అన్నట్టుగా ఉందట. కొంతమంది మంత్రం చదివితే నెత్తి మీద జొట్టు మొలుస్తుంది, అలా వీడు మూతి మీద ఏమైనా వెంట్రుకలు మొలిచాయా అన్నట్టుగా ఈ బాణాలు బయటకు కనపడుతున్నాయట, పెద్ద పెద్ద వెంట్రుకల్లాగా. అవి ఓర్చుకుని పీకి అవతల పారేశాడు ఆయన. ఈ బాణాలు పీకగానే అందులోంచి నెత్తురు ధారగా కింద కారిపోయింది. అయినా సరే తట్టుకుని రెచ్చిపోయి పెద్ద మద్ది చెట్టు తీసుకుని నెత్తి మీద కొట్టాడు. వాడొక్క క్షణం నేల మీద పడ్డాడు. అంతులనే తేరుకున్నాడు అండి. అంత మద్ది చెట్టు దెబ్బతిని వాడు బతికాడంటే వాడేం సామాన్యుడు కాదు. వెంటనే 2 తీవ్రమైన బాణాలతో 2 చంకల్ని కొట్టాడు. ఇప్పుడు నీలుడు ఏం చేశాడు? ఈ వీడి చేతిలో ధనుస్సు ఉన్నంత వరకు బాణాలతో కొడతాడని ఎగిరి వాడి ధనుస్సును లాక్కుని విరిచి అవతల పారేశాట. ఇదంతా మొండి యుద్ధం, మొరటి యుద్ధం. రథం మీదకి ఎగిరి దూకి ఆ ధనుస్సు పుచ్చుకుని పట్మని విరగొట్టేశాడు. నీలుడి దెబ్బకి ధనుస్సు కోల్పోయాడుగా. దాంతో ప్రహస్తుడు రథంలోంచి కిందకు దూకి ఓ పెద్ద రోకలి తీసుకున్నాడు ఆ రథంలోంచి. దాంతో ఢామ్మని కొట్టాట. ఈయన వెంటనే ఆ దెబ్బ తప్పించుకుని తాను కూడా చెట్టు తీసుకున్నాడు. ఆయన రోకలి, ఈయన చెట్టు పుచ్చుకుని గదలలాగా యుద్ధం చేయడం మొదలెట్టారట. సాధారణంగా చెరో గద పుచ్చుకుని గదాయుద్ధం చేస్తారే, ఇది ఒక విచిత్రమైన గదాయుద్ధం. అది రోకలి, ప్రహస్తుడి చేతిలో ఉన్నది ఇనప రోకలి, ఈయన చేతిలో చెట్టు. ఈయన చెట్టుతో కొడతాడు, ఆయన రోకలతో కొడతాడనమాట. అది కూడా చూడ్డానికి గదాయుద్ధమే జరుగుతోందా అన్నట్టుగా ఒప్పారింది. వృత్రాసురుడు దేవేంద్రుడిలాగా కాసేపు ఇద్దరు యుద్ధం చేశారు. ప్రహస్తుడు నీలుడు ఎన్ని దెబ్బలు కొడుతున్నా లెక్క చేయకుండా రోకలి బండతో పట్మను కొట్టాడు నీలుణ్ణి. నీలుడు ఆ దెబ్బను తట్టుకుని కళ్ళు తిరుగుతున్నప్పటికీ పెద్ద బండతో ప్రహస్తుడి శిరస్సు మీద మాడు మీద కొట్టాడు. సరిగ్గా కపాలం మీద కొట్టాడు. ఆ దెబ్బకి కపాల మోక్షం అయిపోయిందన్నారు. ప్రహస్తస్య శిలాం నీలో మూర్ధిని తోర్ణమపాతయత్. నీలుడు ఆ శిలతో కొట్టడంతో తల ముక్కలైపోయింది, తునాతునకలైపోయింది. నోట్లోంచి భయంకరంగా రక్తం కక్కుకుని పెద్ద శబ్దంతో కిందకు ఒరిగిపోయాడు. సగతాసుహు గతశ్రీక. ముందు ప్రాణాలు పోయాయి, దాంతో ముఖంలో ఉన్న కాంతి పోయింది. గత సత్వ, బలం తగ్గిపోవడం వల్ల తల పగిలిపోవడం వల్ల అలా 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 కొట్టుకున్నాడు. దాంతో గతేంద్రియ, ఇంద్రియాలు క్రమంగా కదలకుండా అయిపోయాయి. ఈ విధంగా కిందపడి కిక్కురు మనకుండా ఒక 2 నిమిషములే కొట్టుకుని తర్వాత ప్రాణం విడిచిపెట్టేశాడు. సేనాధిపతి చేతిలో, వానర సేనాధిపతి చేతిలో ప్రహస్తుడు దుర్మరణం పాలైపోయాడు. రాక్షసులంతా కకావికలై పారిపోయారట. రావణ రావణ బాబోయ్ రక్షించన్నారు. నీలుణ్ణి మాత్రం వానరులంతా ప్రశంసించారు. భలే సేనాధిపతి అంటే నువ్వు, ఆ దిక్కుమాలిన సేనాధిపతిని చంపావు, వాడా సేనాధిపతి నువ్వా అని కొంతమంది ఎత్తేశారండోయ్. ఎంత వీరుణ్ణి పైకెత్తి కిందకెత్తి ఊపేశారు, పువ్వుల వర్షం కురిపించారు. రామలక్ష్మణులు ప్రశంసించారు నీలుణ్ణి. చూసారా, వానర సేనాధిపతి చివరిదాకా నిలబడ్డాడు. వాళ్ళ సేనాధిపతులు ఢామ్ ఢామని వెళ్ళిపోయారట. రోజుకో సేనాధిపతి వాళ్ళకి. కౌరవ పాండవ యుద్ధం కూడా అంతే. కౌరవులకి 10 రోజులు భీష్ముడు, ఆయన పోయాక ద్రోణుడు, ద్రోణుడి తర్వాత కర్ణుడు, కర్ణుడు పోయాక శల్యుడు, శల్యుడి తర్వాత ఇంకెవడూ మిగలలేదు. కానీ పాండవులకి చివరిదాకా దృష్టజుమ్నుడే. యుద్ధం పూర్తయ్యేదాకా ఒక్క సేనాధిపతి ఉన్నాడంటే అది అవతల వాళ్ళ గొప్పతనం అన్నమాట. వానర సేనాధిపతి యుద్ధం పూర్తయ్యేదాకా ఒక్క నీలుడే. అదే రాక్షసులకి మధ్యలో ఎంతోమంది సేనాధిపతులు వచ్చారు, వెళ్ళిపోయారు. సేన లేదు, అధిపతులు లేకుండా అయిపోయారు. రావణుడు ఉడికిపోయాడు, ఏడ్చాడు, శోకం కూడా పొందేటండి. ముందు శోకం పొందాడు, అంతలోనే క్రమక్రమంగా మూర్ఖుడు కనుక కోపం తెచ్చుకున్నట్ట.
తచ్చాపి తేషాం వచనం నిశమ్య రక్షోధిపః క్రోధవశం జగామ. ముందు దుఃఖం పొంది తేరుకుని తీవ్ర క్రోధం పొంది రాక్షస ప్రముఖులతో ఇలా అన్నాడు. ఈ విచిత్రమైన మాట విని నా మనస్సు కంపిస్తోంది. ఇంద్రుడి బలాన్ని దెబ్బతీసిన మహావీరుడు ప్రహస్తుడంటే, దిక్పాలకులతో యుద్ధం చేశాడు, వరుణుడి గదాఘాతాలు తట్టుకున్నవాడు. అటువంటి వీరుడు కూడా ఇవాళ కేవలం ఒక వానరుడి చేతిలో మరణించాడంటే ఇదేదో కాలప్రభావం. ఇది ఇంతవరకు నేను రాముడు మానవుడు, లక్ష్మణుడు మానవుడు, వచ్చిన వాళ్ళు ఉత్తి వానరులే కదా అని ఉపేక్షించాను. ఇక లాభం లేదు. ఇప్పుడు నేనే యుద్ధానికి వెళ్ళాలి. స్వయంగా నేనే యుద్ధరంగానికి వెడితే తప్ప చావోరేవో తేలదు. వానర వీరులారా, మీరు నేను వచ్చేదాకా ఎగిరి గంతులు వేయండి, నేను వస్తాను, వచ్చాక ఇక మీరు గంతులు వేసే అవకాశం లేక నా నోట్లో పడుదురు కానీ అని వానరులకేసి తిరిగి ఒక అరుపరిచి, ఇక్కడి నుంచి అక్కడికి వినపడుతుంది అనుకున్నాడు, ఏమిటో ఒక అరుపరిచాడు అనమాట. తన నగరం నుంచి రాక్షసులకేసి తిరిగాడు. ఎవరక్కడ? దేవేంద్రుడి రథం కంటే గొప్పదైన నా రథం తీసుకురండి అన్నాడు. వెంటనే వాళ్ళంతా ఒక 1000 అద్భుతమైన గాడిదలు పూంచిన రథం తీసుకొచ్చారట. అది ఒక దివ్య రథం, యజ్ఞగుండం నుంచి వచ్చిన రథం, అది పిశాచాలు పూంచిన రథం. అది ఆ దివ్య రథం ఎక్కి అపార సైన్యం తన వెంట వస్తూ ఉండగా రావణుడు మొదటిసారి యుద్ధరంగంలోకి వచ్చాడు. ఇది రావణుని ప్రథమ యుద్ధం, అధముని యొక్క ప్రథమ యుద్ధం. ఆ మహాపరాక్రమవంతుడు రథం ఎక్కి ఠీవిగా వస్తూ ఉంటే రాముడు రాక్షస సైన్యాన్ని, సైన్యం మధ్యలో ఉన్న రావణుడిని చూచాడు. విభీషణ, ఇప్పుడు మనవైపు వస్తున్న సైన్యం ఉత్సాహంతో వస్తోంది. ఈ సైన్యం ఎవరిది? ఆ సైన్యానికి నాయకుడిగా ఉన్నవాడు ఎవడు? ఇందులో ఎవరెవరు? అవన్నీ నాకు వివరించు. ఈ కొత్తగా వస్తున్నవాడు చాలామంది కనపడుతున్నారు, ఇందులో ఠీవిగా నల్లగా బలంగా ఉన్నటువంటి వాడు ఎవడు అనగా అప్పుడు విభీషణుడు చెప్పాడు, అదిగో మొట్టమొదట వస్తున్నవాడున్నాడే, ఇతడు రావణపుత్రుడు. వీడి పేరు కూడా అకంపనుడే. ఎంతో పూర్వం రావణుని యొక్క సేనాధిపతుల్లో ఒకడు, ఒక ఉపసేనాధిపతి అకంపనుడు తెచ్చాడు, వాడు వేరుడు. ఇప్పుడు వస్తున్న అకంపనుడు రావణపుత్రుడు. ఇతడు శత్రువుల పాలిటి భయంకరుడు. వీడికి జెండా మీద సింహం గుర్తుంటుంది, సింహధ్వజుడు వీడు. వీడికి నోట్లోంచి కోరలు ఏనుగు దంతాలకు బయటకు వచ్చినట్టుగా కనపడుతూ ఉంటాయి. వాడి నోట్లో కోరలు బయటకు వస్తాయట. ఆ కోరలు చూస్తే ఏనుగు దంతాల్లో కనపడతాయన్నమాట. వాడి పక్కనున్నవాడే వాడిని అతికాయుడు అంటారు. వీడు కూడా మహావీరుడే, పెద్ద శరీరం కలిగిన వాడు. ఈతడు ధనుష్టంకారం చేస్తే భూమి దద్దరిల్లిపోతుంది. ఆ పక్కనున్నవాడి పేరు పిశాచుడు. వీడు నిజంగా పిశాచ ముఖం కలిగిన వాడు. గద, శూలం ఇటువంటి ఆయుధాలతో యుద్ధం చేస్తూ ఉంటాడు వాడు. అతడి పక్కన ఎద్దెక్కి యుద్ధానికి వస్తున్నాడే, వృషభం మీద ఎక్కి యుద్ధానికి వస్తున్నవాడు త్రిశిరుడు. వీడికి 3 తలలు ఉన్నాయి. 3 తలలతోటి భయంకరాకారుడు యుద్ధం చేస్తూ ఉంటాడు. వాడి చేతిలో ఉన్న శక్తి అని పేరు కలిగిన ఒక శూలం ఉన్నది, అది వజ్రం కంటే భయంకరమైనది. ఇక ఆ పక్కనున్న వాడి పేరు కుంభాసురుడు. వాడు నిజంగా కొండలాంటి పొట్ట కలిగిన వాడు. వాడి పొట్ట చూస్తే కొండ చూడక్కర్లేదట, కానీ శరీరం దృఢంగా ఉంటుంది. వీడు కుంభకర్ణుడి తర్వాత మళ్ళీ ఎక్కువ భోజనం చేసేవాడు వీడే. వాడికి నెత్తి మీద జెండా ఉంటుంది, ఆ జెండా సర్పధ్వజం, పామే నల్ల సర్పం జెండా మీద ధరిస్తాడు చిహ్నంగా. ఒక్కొక్కడికి ఒక్కో బుద్ధి అండి. వాడు నల్ల తాచుపాముని వాడి జెండా మీద చిత్రీకరించుకుంటాడట. వాడి పక్కనున్నవాడి పేరు నికుంభుడు. వీడు కూడా మహాపరాక్రమవంతుడే. ఆ తర్వాత పక్కనున్నటువంటి వాడు ఉన్నాడే, వాడు నరాంతకుడు. వీడు కుంభకర్ణుడు కొడుకు కూడా. వీడు మహాపరాక్రమవంతుడు. ఈతడు ఎప్పుడైనా యుద్ధం లేకపోతే ఏం చేస్తాట, అప్పుడప్పుడు వెళ్ళి రాళ్లతో నెత్తి మీద కొట్టించుకుంటాటండోయ్. అదొక గొప్ప గొడవండోయ్. వాడి గురించి చెప్పారండి. నరాంతకుడి గురించి ఈ ఉత్తరాఖండలో కూడా చెబుతారు, పద్మపురాణంలో చెబుతారు. యుద్ధం లేకపోతే వాడు ఏం చేసేవట, రాక్షసులు పిలిచి ఒరే బండరాళ్ళు విసరంటరా నా మీద అంటాట. వాళ్ళు రాళ్ళు విసురుతూ ఉంటే తలకాయతో ఆ బండరాయిని ఠీ అని కొడుతూ ఉంటాట. తలకాయతో బండరాళ్ళను కొడుతూ ఉంటే బండరాళ్ళు పగిలిపోతాయి. అది కపాలమా లేకపోతే ఇంకోట? బహుశా నా అనుమానం రామాయణం చదివేసే ఆ మధ్యలో సినిమాలో వాడెవడో తలకాయతో కొట్టి వాడిని విరగొట్టేస్తాడు వెనుపోస. తలకాయ అంత గట్టిగా ఉంటుందని చెప్పడానికి ఇవే వాడతారన్నమాట. వాడి నెత్తి మీద కనీసం 3 రోజులకోసారి 10-15 బండలు కొట్టవలసిందే. ఆ బండల చేత రాక్షసులు వాడి నెత్తి మీద కొడుతూ ఉంటే ఆ బండలన్నీ గుండెపిండి అయిపోతూ ఉంటాయి. అటువంటి వాడు వీడు. నరాంతకోసౌ నగశృంగయోధి
అని వీడికి ఇక్కడ వాల్మీకి ఒక విశేషణం ఇచ్చాడు. అనగా కొండ శిఖరములను నెత్తి మీద కొట్టించుకుని పిండి చేస్తాడనమాట. ఒకసారి ఆలోచించండి, కొండలకు ఎత్తుగా శిఖరాలు ఉంటాయి. ఆ శిఖరాల దగ్గరికి వెళ్ళి తలతో కొడితే శిఖరములు పగిలిపోతాయట. మనం గట్టిగా శిఖతో కొడితే మన శిఖ ఊడిపోతుంది. కానీ విచిత్రం వాడు, చాలా గొప్పవాడు వాడు. రాక్షసులందరికీ శిఖ ఉంటుందండోయ్. ఆ శిఖని కనుక ఎవడన్నా పట్టుకుంటే వాడు ఓడిపోయినట్టే. యుద్ధరంగంలో పొరపాటున శత్రువు ఆ శిఖని కత్తిరించాడా ఇక వాడు తుక్కు కింద ఓడిపోయినట్లు లెక్క. అందుకే దొరకకుండా యుద్ధం చేసేవారు. అందుకే నీ పిలక నా చేతి చిక్కిందనేవారు. నీ పిలక నా చేతి చిక్కిందంటే అదనమాట, యుద్ధంలో మన పిలక దొరికిందంటే మనం ఓడిపోయినట్లు లెక్క. పొరపాటున సిగ దరిగామా వాడు ఓడిపోయి చచ్చిపోయిన వాడి కింద లెక్క. ఆత్మహత్య చేసుకునేవారు వీళ్ళు. అందుకే నీ సిగ దరగా అనేవారు. పూర్వం మన వాళ్ళు సామెతలు వాడేవారు కదా, ఓరి నీ సిగ దరగా అంటే ఇక యుద్ధరంగంలో వీరుడి యొక్క పిలక కనుక కోసారంటే వాడు సిగ్గుపడిపోయి ఆ శత్రువు నా పిలక కోసేశాడు ఇక నేను చచ్చిపోతాననేవాట. అలా ఉండేదేంటో ఆ కాలం. అలాగా ఇప్పుడు పిలక కోసినా చచ్చినా రాజీనామా చేయం. ఎన్ని అభాండాలు మన మీద పడినా నువ్వు చచ్చిపో, నేను మాత్రం నో రిజిగ్నేషన్, ఇలాగే సీటు పట్టుకు వెళ్ళాడతానంటారు. ఇది కాలం, ఇది కలికాలం, అది ఆ కాలం.